సారీ సార్ ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిందా సార్? కొద్దిగా ఉంది ఇంకా, అది ఓ పట్టాన తగ్గదు ఇక. జై శ్రీకృష్ణ సార్. హరే కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. కల్పతరువుని సార్. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ సార్. అందరూ బాగా ఎంజాయ్ చేశారా నిన్న రాత్రి ఇవాళ పొద్దున్న? హలో, నో ఎంజాయ్. మీ ప్రవచనం వినుకుంటున్నా. కూడా చెప్పలేదు నేను ఎవరికి. ఏదో వాళ్ళు చెప్తే ఫార్మాలిటీగా మీ ఇష్టం, నేను చెప్పేది ఇట్లా అని చెప్పిన. అదే అయ్యో, ఇంట్లో ఎంజాయ్ చేయలేదా? పార్టీ చేసుకోలే ఇంట్లో? ఏం లేదు సార్. ఏం పార్టీ చేసుకుంటాం సార్ ఇప్పుడు? అరే, పార్టీలు చేసుకోవాలా, డాన్సులు చేయాలా, ఎగరాలా, తాగి రోడ్ల మీద తిరగాలి. ఏంది మీరు అన్ని మర్చిపోతున్నారు? మన సంస్కృతి ఏంటి, మనం ఏంటి, ఇవన్నీ ఎట్లా? మరి న్యూ ఇయర్ అంటే బాగా చిత్తుగా తాగేయాలి. తాగేసి గ్లాసులన్నీ పగల కొట్టేసి రోడ్ల మీద బండిలు స్పీడ్ గా నడిపించుకుంటూ వెళ్ళాలి. 100, 120 స్పీడ్. అప్పుడే అది న్యూ ఇయర్. చిన్న ఏజ్ లో చేయలేదు సార్ అవన్నీ. చేస్తావా సార్? మీ శిష్యులలో ఎవరు లేరు సార్? చేస్తావా సార్ అవన్నీ? ఆ ఏజ్ మర్చిపోయామండి. ఆ ఏజ్ లో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేశారేమో అని నేను ఎంతో సంతోషపడ్డాను. నా స్టూడెంట్స్ కొద్దిగా ఫార్వర్డ్ అయ్యారు అని. ఫార్వర్డ్ అయినాం సార్, ప్రవచనాలు వినడంలో ఫార్వర్డ్ అయినాం. అంతే అంటారా? అంతే సార్, ఇప్పటి వరకు కూడా అదే ప్రవచనం వింటున్నాము. ఓకే ఓకే. అందరూ గీతా దైనందిని బుక్ ఉందా అందరి దగ్గర? మన గీతా ప్రెస్ వాళ్ళది. వీలైతే కొనుక్కోండి, చాలా మంచి బుక్. 100-150 రూపాయలు ఉంటుంది అంతే మాక్సిమం, ప్లేస్ ని బట్టి. చక్కటి బుక్. నేనేం చేస్తానంటే అందులోపల ఒక్క నిమిషం చూపెడతాను నేనేం చేస్తాను. ఇది ఈ బుక్ నేను చెప్పేది. ఇది లాస్ట్ ఇయర్ది. నేను జనరల్ గా ఏం చేస్తానంటే ఇంత మాత్రం జపం చేసుకుంటాను నేను ప్రతిరోజు. ఇంత మాత్రం. ఏ రోజు దారోదే. ఏ రోజు దా రోజు నేను ఇది చేస్తాను. రోజుకి ఏమవుతుంది, ఇందులోపల ఏమేమి ఉంటాయి, ఇందులోపల ఈ డైరీ లోపల గీతా ప్రెస్ వాడు ఇంత అద్భుతమైనటువంటి డైరీని 100 రూపాయలకి ఎందుకు ఇస్తున్నాడు? కాస్ట్ కూడా వెళ్తుందో లేదో మరి తెలియదు. పాత సార్, పాత ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం ఉంది డైరీ అలాంటిది. అయితే కొత్తది చూసుకోండి. ఇది లోపల సంక్షిప్త పంచాంగం ఉంటుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ పంచామృతాలు అని ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. హిందూ ధర్మంలో చాలా ముఖ్యమైనవి. తర్వాత దేవతల శ్లోకాలు ఉంటాయి. ఆ దేవతల శ్లోకాలు అంతా అయిపోయిన తర్వాత గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఇక్కడ మన పేరు, మన పిల్లల పేరు, మన ఇంకెవరు మన పేర్లు, మన ఫ్రెండ్స్ పేర్లు అవి రాసుకొని, అడ్రస్లు అవి రాసుకొని, తర్వాత ఇందులోపల చాలా విశేషాలు ఉంటాయి. పంచాంగము ఇందులోపల ఉత్తరాయణం ఎప్పుడు వచ్చింది, దక్షిణాయనం ఎప్పుడు వచ్చింది, పండుగలు చూడండి, పండుగలు ఎక్కడున్నాయి ఎప్పుడు. ఓకే, కంప్లీట్ ఆధ్యాత్మిక పుస్తకం ఇది. అంటే ఇది 100 రూపాయలకు అసలు ఎలా ఇస్తారు వాళ్ళు అనేది, అది పూర్తి సర్వీస్. అది మీరు వాళ్ళకు 1 కోటి రూపాయలు డొనేషన్ ఇచ్చినా తీసుకోరు గీతా ప్రెస్ వాళ్ళు. గీతా ప్రెస్ లో చాలా తక్కువ ఉంటాయి సార్. మళ్ళీ ప్రతి నెల సంకష్టహార చతుర్థి ఎప్పుడు ఉంది, ప్రతి నెల లోపల మాస శివరాత్రులు ఎప్పుడు ఉన్నాయి, సూర్య సంక్రమణ పంచాంగం ఉందా దాంట్లో? పంచాంగం ఉంది. నేను చెప్తున్నాను వినండి ఒకసారి, అందరు మాట్లాడకండి. ఇగో ఇందులోపల పండుగలు ఏమున్నాయి, వ్రతాలు ఏమున్నాయి, అదైపోయిన తర్వాత గీతా దైనందిని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అదైన తర్వాత ఇందులోపల సంకష్టహార చతుర్థులు ఎప్పుడున్నాయి, ఓకే, తర్వాత మాస శివరాత్రులు ఎప్పుడున్నాయి, సూర్య సంక్రమణం. మనకు తెలుసు సూర్యుడు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనంలో ప్రవేశిస్తూ ఉంటాడని. ఇప్పుడు మనం ఉన్నది ధనుస్సులో ప్రవేశించిన నెల అని చెప్పుకున్నాం కదా. ఆ సంక్రమణం డేట్లు ఉంటాయి అన్నమాట. అదైపోయిన తర్వాత శ్లోకాలు, స్తోత్రాలు. మళ్ళీ తర్వాత ఇక్కడ పంచాంగంలో టైం డిఫరెన్స్లు ఉంటాయి, ఎన్ని డిగ్రీలు అది ఇదని.
తర్వాత మూఢాలు, గురుమూఢం ఎప్పుడుంది, శుక్రమూఢం ఎప్పుడుంది, ఆ మూఢాలలో చేయకూడని పనులేంది, ఉత్తరాయణం ఎప్పుడు వస్తుంది, దక్షిణాయనం ఎప్పుడు వస్తుంది, పుష్కరాలు ఎప్పుడు ఉంటాయి, కర్తరి అంటే ఈ ఎండాకాలం లోపల చేయకూడని పనులు ఏవైతే అవన్నీ కర్తరి అంటారు. కర్తరి అంటే కత్తెర, చెప్పాను నేను ఆల్రెడీ మన పంచాంగంలో. కాలచక్ర విజ్ఞానము, ఏ రోజు రాహుకాలము, యమగండము, ఇవన్నీ ఉంటాయి. గ్రహణాలు ఎప్పుడున్నాయి, మన శాస్త్రాల గొప్పతనం ఏంటి, ప్రయాణం ఎలా చేయాలి, అన్నిటికంటే కూడా ప్రపంచంలో ఉత్తమోత్తమైనటువంటిది ఏంటి, 1000 కర్మ యజ్ఞాల కన్నా ఒక తపోయజ్ఞం, 1000 తపోయజ్ఞాల కన్నా ఒక జపయజ్ఞం, 1000 జపయజ్ఞాల కన్నా కూడా ఒక ధ్యాన యజ్ఞం, ధ్యాన యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞమే విశేషమైనటువంటిది, అదే జ్ఞాన సాధకం. తర్వాత నెక్స్ట్ గౌరీ పంచాంగంలో ఉన్నటువంటి హోరా, రాత్రి ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ప్రయాణంకి సంబంధించిన ఉంటాయి. తర్వాత కార్తెలు అంటాం కదా, రోహిణి కార్తె, ఈ కార్తె, ఆ కార్తె, అవన్నీ ఉంటాయి. తర్వాత ఆదాయ వ్యయ, కందాయ ఫలాయాలని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం కదా జ్యోతిష్యం నేర్పించినప్పుడు, అది. తర్వాత నెక్స్ట్ కందాయ ఫలాల తర్వాత ఇవన్నీ అయిపోయాక ఇక చాలా ఉన్నాయి. అయిన తర్వాత ఇలా ప్రతిరోజు ఒక శ్లోకం, 1, 2, 3 శ్లోకాలు, కింద దాని అర్థము, పైన మొత్తం ముహూర్తం. ఇప్పుడు మనం ఉన్నటువంటి సంవత్సరం ఏంటి, 2026. ఏ సంవత్సరము, విశ్వాసనామ సంవత్సరం. కలియుగం ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయినాయి, 5127. శాలివాహన శకం ప్రకారం ఎన్ని ఉన్నాయి, 1947. తర్వాత శ్రీకృష్ణుడి ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయినాయి, 52. మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ ఫస్ట్ పేజీ లోపల నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఏ సంవత్సరం, మనకు పంచాంగం ఏదైతే చెప్పుకుంటామో దినవార నక్షత్ర యోగ కరణాలు మొత్తం వచ్చేస్తాయి ఇందు లోపల మీకు. అవన్నీ కూడా మీకు ఫస్ట్ పేజీ లోపల తెలుస్తాయి. అక్కడ మీరేం చేసుకుంటారంటే ఈ పేజీని మీరు ఆధ్యాత్మిక విషయాలకు ఉపయోగించుకోవచ్చు. నేను ఏంటంటే కొద్దిపాటి జపమే కాబట్టి నేను ఎక్కువ చేయను కాబట్టి ఇప్పుడు మీరు పేజీలు నింపేసి దేవుణ్ణి ఇబ్బంది పెడతారు. సో నేను అలా కాకుండా కొద్దిగా నాకు తోచినంత రాసుకుంటాను. ఇలా ప్రతిరోజు రాస్తాను అన్నమాట. నేను చేసే ఒకే ఒక కర్మ ఏంటి అంటే నా సంధ్యావందనం తర్వాత ఇది లాస్ట్ రోజుల్లోకి వచ్చేసాము. ఇదంతా చివరికి లాస్ట్ లోపల మనం నోట్స్ రాసుకోవడానికి కొన్ని పేజీలు, వీళ్ళ పుస్తకాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం లాస్ట్ లోపల ముఖ్యాంశాలు రాసుకోవచ్చు. ఇట్లా ఒక్క నిమిషం రోజు ఒకటి ఏం రాస్తారు సార్, అర్థం కాదు. నా రైటింగ్ నాకు అర్థమైతే బాగుండేది, నా రైటింగ్ నాకే అర్థం కాదు, మీకు ఎట్లా అర్థమవుతుంది? ఇది చూడండి, నోట్స్ రాసుకుంటాను నేను. ఇట్లాగా మన ప్రవచనాలు ఇస్తాను కదా, ప్రవచనాలకు అప్పుడప్పుడు నేను నోట్స్ రిఫర్ చేస్తాను. కొన్ని నోటికి జ్ఞాపకం ఉండవు కదా, ఆ రిఫర్ చేసే నోట్స్ ఇక్కడ రాసుకుంటాను అన్నమాట. నేను మొత్తం నోట్కే చెప్తాను, ఎప్పుడైనా ఒకసారి నాకు నోట్స్ అవసరం అవుతుంది, ఆ నోట్స్ ఇలా రాసుకుంటాను నేను. అంటే నాకే అర్థం కాదు, పాయింట్ లాగా రాసుకుంటాను. మీకు ఎవరికైనా అర్థమవుతుందా? ఒక లైన్ చదవండి చూద్దాం. కనిపించట్లేదు స్క్రీన్ మీద, అనిపించట్లేదు, లైట్ పడిపోతుంది. వేరే డైరెక్షన్ లో పెట్టండి సార్, ఇటు కొంచెం ఇట్లా పక్కకి పెట్టండి. కనపడట్లేదు ఎక్కువ. మీకు లైట్ పడి కనిపించట్లేదు, నాకు లైట్ ఉండి కూడా కనిపించదు. ఫోటో పెట్టండి సార్, ఫోటో పెడితే చూసుకోవడం. ఫోటో జూమ్ చేసి ఫోటో తీస్తే కనబడుతుంది సార్. ఫోటో పెడితే జూమ్ చూస్తుంది. ఊరికే చెప్తున్నాను, అది పెద్ద ఇది లేదు, నా హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పడానికి చూపించాను అనమాట. సో ఇంత లాభం ఉన్న పుస్తకం. తర్వాత మళ్ళీ దీని బైండింగ్ చూసారా, ఎంత చక్కటి బైండింగ్ లో ఇచ్చారో. సో ఇది 2026. నేనేంటంటే నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ నేనే ఇస్తాను, కనీసం ఒక 50 నుంచి 100 మందికి నేనే గిఫ్ట్ గా ఇస్తుంటాను అనమాట. ఆన్లైన్ లింక్ పెట్టండి సార్. ఆన్లైన్ లింక్ ఉండదండి, మీరు గీతా ప్రెస్ స్టోర్స్ ఉంటాయి మీ ఊర్లో, అక్కడికి వెళ్ళి కొనుక్కోండి చక్కగా. ఒక 125 నుంచి 175 వరకు తీసుకుంటారు, కొన్ని చోట్ల 200 కూడా తీసుకుంటారు, బట్ అది మాక్సిమం. బట్ యాక్చువల్ బుక్ ప్రైస్ ఇప్పుడు 125, 60 రూపాయల నుంచి నేను కొంటున్నాను. 60 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు. లాస్ట్ ఇయర్ 125, ఈసారి కూడా 125, పెరగలేదు. గీతా దైనందిని పుస్తకం పేరు గీతా దైనందిని, గీతా ప్రెస్ వాళ్ళది. గీతా ప్రెస్ వాళ్ళు ఏంటంటే 100 ఏళ్ల పైగా మనకు భగవద్గీతనే కానీ, రామాయణాలు కానీ, మహాభారతాలు కానీ, మన పురాణాలు కానీ అన్ని కూడా ప్రామాణికంగా, ఇంకా వీళ్ళు తప్పితే ఇంకా ప్రామాణికంగా రాసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరి బుక్స్ వాళ్ళు రాసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు నేను కూడా నాదో బుక్ రాసేస్తాను, అది ప్రామాణికం కాదు కదా. ఏదైతే గీతా ప్రెస్ ఉందో ప్రస్తుతానికి ఒక్క గీతా ప్రెస్ మాత్రమే ప్రామాణికం, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ గీతా ప్రెస్ వాళ్ళు 100 ఏళ్ల పైగా ఉన్నారు. మీ దగ్గర చాలా పైసలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఇద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకోరు మీ దగ్గర డొనేషన్. వాళ్ళు ఏమంటారు, పుస్తకం కొనుక్కొని వెళ్ళు, పుస్తకం చదువుకో అంటారు. 5 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళ పుస్తకాలు.
భగవద్గీత, చిన్న భగవద్గీత 10 రూపాయలకు వస్తుంది. 25 రూపాయలకు మంచి మీనింగ్ ఉన్నటువంటి భగవద్గీత వస్తుంది. అలా వాళ్ళవి అసలు మొత్తం కాస్టే ఉంటాయన్నమాట. గోరఖ్పూర్ వెళ్ళిన వాళ్ళు తప్పకుండా గీతా ప్రెస్ కి వెళ్ళండి. వెళ్ళి ఆ మహానుభావులందరికీ కూడా దండం పెట్టుకోండి. అంటే వీళ్ళు దేవుళ్ళు, వీళ్ళు నిజమైనటువంటి సేవ చేస్తున్న వాళ్ళు. వీళ్ళలోంచి 40 ఏళ్ల కింద గీతని ప్రచారం చేయడానికి వచ్చిన వాళ్ళని గీతా పరివార్ అంటారు. ఇది న్యూ ఇయర్ కాబట్టి కొద్దిగా మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ భగవద్గీత మీద ఇస్తున్నాను. మన అందరికీ తెలిసినట్టుగా అన్ని పుస్తకాల సారం మనకు భగవద్గీతలో ఉంది. కాబట్టి ఏంటంటే ఆ భగవద్గీత యొక్క ప్రచారం చేయడం కోసం అని చెప్పి గీతా ప్రెస్ తో పాటుగా గీతా పరివార్ ఒక గ్రూప్ ఉంది. గీతా పరివార్ ఏం చేస్తారంటే నేర్పిస్తారు శ్లోకాలు. అలా నెలకి ఒక్కొక్క లాంగ్వేజ్ లో కనీసం 60-70 వేల నుంచి మొదలెట్టి ఇండియా మొత్తంలో 4-5 లక్షల మంది ప్రతి నెల నేర్చుకుంటూ ఉంటారు. సో దే ఆర్ అమేజింగ్. అంటే గీతా ప్రెస్ వాళ్ళు, గీతా పరివార్ వాళ్ళు చేస్తే ₹1 గీతా పరివార్ లోపల డొనేషన్స్ ఉండవు, పైసలు ఉండవు. గురుదక్షిణ అంటే అందరు ఆడోళ్ళందరూ డబ్బులు వేసుకొని, అవును మరి పాపం గురువు గారిని, ఎవరు గురువు? చీకటిని పోగొట్టిన వాడు గురువు. ఎవడు పడితే అడ్డమైన వాడు గురువేనా? ప్రతి ఒక్కడు గురువేనా? భలే ఉంది ఇది. బోధకుడు జస్ట్ టీచర్, అంతవరకు ఆపుకోండి. గురువు అంటే ఏంటి? మనలో నిజంగా చీకటి పోగొట్టినవాడు, మన గురించి తపన పడేవాడు, ఏ రకమైన ఆశలు లేనివాడు, వాడు గురువు. అది కూడా వాడికి కూడా మీరు వెళ్ళి పాదసేవనం అవి ఇవి చేయక్కర్లేదు, మనసులో చేసుకుంటే చాలు. అమ్మా నాన్న తర్వాతనే ఎవరైనా, శ్రీకృష్ణుడు తర్వాతనే ఎవరైనా. అంతేగాని ప్రతి ఒక్కడు వాడు ఏం చేస్తున్నారు, ఏ మఠాధిపతి, ఏ పీఠాధిపతి మీకు ఇంత సేవ చేస్తున్నారో నాకు చూపించండి గీతా ప్రెస్ లో. ఆ తర్వాత నాతో మాట్లాడండి. సార్ ఇది గీతా ప్రెస్ ఇది ఉంది అని చెప్పానండి. గీతా ప్రెస్ లోపల చేస్తున్నంతగా ఎవరు చేస్తున్నారు? మధ్యలో వాళ్ళకి ఎన్నో సార్లు లాస్ వచ్చాయి, అయినా కూడా నడిపించారు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఆపకూడదు, ఈ యజ్ఞాన్ని ఆపకూడదు. అలా 100 ఏళ్ల పైగా దేశానికి వారు సర్వీస్ ఇస్తున్నారు. అందులోంచి గీతా పరివార్ పాపం ₹1 తీసుకోరు గీతా పరివార్ వాళ్ళు కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే భగవంతుడు సందేశాన్ని అందించడం. గీతా ప్రెస్ వాళ్ళు ఎన్ని పుస్తకాలు పబ్లిష్ చేశారో అవన్నీ కూడా మీకు అందులోపల దొరుకుతాయి. కాబట్టి వీలైన వాళ్ళు తప్పకుండా కొనుక్కొని సాధన చేసుకోండి. వాళ్ళకి సహాయం చేయట్లే మీరు, వాళ్ళకి ఏమి సహాయం చేయం మనం. కాస్ట్ టు కాస్టే, వాళ్ళకి ఏం పెద్ద లాభం ఉండదు. ఒక బుక్ మీద ₹5 ప్రాఫిట్, ₹1 ప్రాఫిట్ కూడా ఉండదు వాళ్ళకి. కాస్ట్ మొత్తం కాస్ట్ వెళ్ళిపోతుంది వాళ్ళకి అంతే. సో కాబట్టి మీకోసం కొనుక్కోండి, గీతా ప్రెస్ వాళ్ళ కోసం కొనుక్కోవద్దు. అర్థమైందా? వేరే ఎవరైనా ఇప్పుడు ఇదే బుక్ కనుక వేరే వాళ్ళు పబ్లిష్ చేస్తే నాట్ లెస్ దాన్ ₹300-400 వాళ్ళు ఇది. ఎందుకంటే ఇంపాసిబుల్ మీరు అది ఛార్జ్ చేయడం, అది ఇంత అద్భుతమైన క్వాలిటీలో ఇవ్వడం. నేను గత 12 ఏళ్లుగా ఈ పుస్తకాన్ని వాడుతున్నాను. సో నాకు నిజంగా భగవద్గీత, నేను ఎన్నోసార్లు అంటుంటా కదా, భగవద్గీతకు నేను పెద్దగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు అని. అది నా గొప్పతనం కానే కాదు. ఎందుకోసం అంటే అంత చదివా నేను భగవద్గీతని. అది నాకు ఈ గీతా దైనందిని వల్ల వచ్చింది మొదటిది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, మనం గీతా దైనందిని గ్రూపు 2020 నుంచి 20 నుంచి స్టార్ట్ చేసాం. 2020 అంటే ఇప్పటికి మనం 6వ సంవత్సరంలోకి ప్రవేశించాం. 2022లో 21లో నేను చెప్పాను, 23 నుంచి మన స్టూడెంట్స్ అంతా కూడా చెప్పారు, 23లో 24లో స్టూడెంట్స్ చెప్పారు. 25లో నేను ఏం చేశానంటే 23లో 24లో చెప్పిన రికార్డ్సే నాకు నచ్చినవన్నీ కూడా ప్రతిరోజు వేసేస్తున్నాను అనమాట గ్రూప్ లో. మన గ్రూప్ లో లాభం ఏంటి? గీతా దైనందిని గ్రూప్ లో లాభం ఏంటి, నాకేంటి అంటే, ముందు ఎన్ని లాభాలు చూసుకోండి. ఫస్ట్ గీతా దైనందిని పుస్తకం ఉన్న వాళ్ళు సరే పుస్తకంలో చూసుకుంటారు. పుస్తకం లేని వాళ్ళు ఇది శ్లోకము ఎవరైనా చదువుతారు, అందులో క్లుప్త భావం ఉంటుంది, అది చదువుతారు. ఒకరు వివరణ ఇస్తారు. ఇవన్నీ ఆడియోగా మీకు వస్తాయి, అందులో ఆడియో ఫైల్స్ ఉంటాయి. అది చూస్తే మీకు ఒక వీడియో ఉంది, మీకు ఇది ఉంది, ఏమంటారు, మీకు టెలిగ్రామ్ ది నేను షేర్ చేస్తాను చూడండి. వాట్సాప్ కూడా పెట్టింది రజనీ మేడం గారు సార్. ఒక్క నిమిషం. డైరీ మీరు చెప్పినది వాట్సాప్ కూడా పెట్టినారు. ఎవరు పెట్టారు? మాధురి గ్రంథి గారు వాళ్ళు చెప్పారు. వేణుగోపాల్ గారు ఎవరు పెట్టారంటున్నారు వాట్సాప్? దాంట్లో గీతా మందిరం రజనీ మేడం గారా ఏదో ఉన్నారు కదా వాళ్ళు. ఎవరు? మీరేనా? రోజు బుక్ ఉంటుంది సార్, దాంట్లో బుక్ అయితే చూపిస్తారు. సంస్కృతంలో రాస్తారు, తెలుగులో రాస్తున్నారు. గీతా దైనందిని యాప్ గురించి మన పోర్టల్ గురించి చెప్తున్నారు సార్. మన యాప్ ఉంది కదా, అందులో రోజు పోస్ట్ చేస్తారు కదా. శర్మ గారు, రజనీ గారు, ఉషారాణి గారు అందరు రాస్తారు కదా. ఆయన చెప్తున్నది వాట్సాప్ గ్రూప్ అని అంటున్నారు కదా, ఆయన వాట్సాప్ గ్రూప్ లేదు. వేణుగోపాల్ గారు వాట్సాప్ సార్, నేను ఓపెన్ చేస్తాను, చూపించండి. ఒక్క నిమిషం మన గీతా దైనందిని గ్రూప్ లోకి వెళ్తాను. ఈ గీతా దైనందిని గ్రూప్ ఎందుకు వెళ్ళాలి, ఏముంది ఇందులోపల అంటే, ఎంతమంది కష్టపడితే ఈ గ్రూప్ వస్తుంది అనేది ఒక్కసారి చూడాలి మీరు. ఓకే, ఎంతమంది కష్టపడుతున్నారు దీనికోసం అనేది చూడాలి. ఇదేమో నేను ఇవాళ పెట్టిన
ఒక్క నిమిషం మాట్లాడకండి ప్లీజ్, ఎవరు మాట్లాడకండి. ఒకసారి కనిపిస్తుందా లేదా చెప్పండి ఒకసారి. షేర్ చేసింది కనిపిస్తుందా లేదా? కనపడుతుంది సార్. కనిపిస్తుంది. ఇదేమో మనకు మెసేజ్ ఇవాళ పెట్టాను. అందరికీ గీతా దైనందినికి స్వాగతము. ప్రతిరోజు భగవద్గీత చూడండి ఏమేమున్నాయో, శ్లోక పఠనం, శ్లోక భావం రెండు ఉన్నాయి. శ్లోకం యొక్క పూర్తి వివరణ మరియు సంస్కృత శ్లోక అన్వయం. సో ఇన్ని రకాలు ఉన్నాయి మనకు, ఇన్ని రకాలుగా మనకుంది. ఇది కాక శర్మ గారు ఈ మధ్య ఆయన శ్లోక తాత్పర్యం అవి కూడా రాస్తున్నారు. అది కూడా ఇక్కడ మనం అది కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి ఆయన వీలున్నప్పుడే యాడ్ చేస్తారు, అది కూడా చూసుకోవచ్చు మనం. ఇదంతా కూడా మన స్టూడెంట్స్ నుంచే వస్తుంది. మీరు రోజుకు 5 నిమిషాలు టైం పెడితే చాలు, 5 నిమిషాలు బద్ధకం లేకుండా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళది ఇప్పుడు గీతా దైనందిని 1వ జనవరి ఏం చదవండి, 1వ శ్లోకం చదవండి అంతే. 1వ శ్లోకం చదవండి, పారాయణ చెయ్యండి. ఎవరిచ్చారు ఇవన్నీ కూడా రాస్తాం. ఒకరు శ్లోక పఠనం చేశారు, ఒకరు దాని క్లుప్త భావం చెప్పారు, శ్లోకాల పూర్తి వివరణ ఎవరు చెప్పారు, శ్లోక అన్వయం ఎవరు చెప్పారు. అన్వయం ఎవరికి కావాలి? సంస్కృతం నేర్చుకుంటున్న గ్రూప్స్ ఏవైతే మనది ఉన్నాయో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 వారందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఓకే, ఎంత శ్రమ ఇందులో వెళ్తుంది అనేది గుర్తుంచుకోండి. ఒక్క రోజు నేను ఇది పోస్ట్ చేయకుండా ఉన్నాను. మీ అందరూ ఒక 5 నిమిషాలు బద్ధకం మరి ఇది నాకు పోస్ట్ చేసి ఇవన్నీ కన్సాలిడేట్ చేసి పెట్టడానికి నాకు 5-10 నిమిషాలు పడుతుంది. మీకు 5 నిమిషాలు చదివితే ఇగో ఇదేమో ఇక్కడేమో శ్లోకము భావము, శ్లోకం యొక్క ఇది మీనింగ్ ఇవి వస్తాయి. ఇదేమో ఉషారాణి గారు పెట్టినటువంటి సంస్కృత అన్వయం. ఇదైన తర్వాత మనకు తాత్పర్యం కూడా. తర్వాత ఇదేంటంటే ఈ రోజు విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఎప్పుడైంది, సూర్యాస్తం ఎప్పుడైంది, తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలన్నీ మనకు పంచాంగం. ఇవన్నీ ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నేను ఇంతకు ముందు 1 లక్ష సార్లు చెప్పాను. ఎందుకంటే మీకు అందరికీ చెప్పాను, తిథి తెలిస్తేనేమో మనకు చక్కగా సంపదలు కలుగుతాయి, వారం తెలిస్తేనేమో మన ఆయుష్ లో ఉన్న గడ్డాలు ఎగిరిపోతాయి, నక్షత్రం తెలుసుకుంటేనేమో నక్షత్ర దోషాలు అనుకుంటూ ఉంటాయి. ప్రతి నక్షత్రానికి కొన్ని దోషాలు ఉంటాయి, ఆ దోషాలు వెళ్ళిపోతాయి. యోగము తెలుసుకుంటేనేమో మన రోగాలు తగ్గిపోతుంటాయి. తగ్గిపోవడం అంటే భవరోగాలు ఎక్కువగా తగ్గుతుంటాయి. కరణము అంటే ఏంటంటే మీరు ఏదైనా పని చేస్తే కార్యసిద్ధి జరగడానికి అది తోడ్పడుతుంది. ప్రతిరోజు జస్ట్ తెలుసుకుంటే చాలు. ఇది కాక శర్మ గారు లింక్ పెట్టానండి, ఇవాళ అన్ని గ్రూపుల్లో పెట్టాను, మళ్ళీ పెడతాను ఇది అయిన తర్వాత. నేనేమంటానంటే ఇక నవంబర్ కదా అది వదిలేసేయండి, వాటి నుంచి జనవరి నుంచి స్టార్ట్ చేయండి అందరూ. ఇవాళ ఫస్ట్ శ్లోకము దాని అర్థము, దాని అన్వయము, ఇంకా శర్మ గారు ఏమన్నా మీనింగ్ పంపిస్తా, మీనింగ్ కూడా తాత్పర్యం కూడా పెట్టచ్చు. తప్పకుండా చేస్తాను సార్, తప్పకుండా. నాకు కూడా అలవాటు ఉంది సార్ భగవద్గీత. చాలా సంతోషం. సో అందరూ కూడా గుర్తుంచుకోండి, ఇది మన స్టూడెంట్స్ చేస్తున్న ఇనిషియేటివ్. ఇది అందరికీ కూడా పాదాభివందనము. అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ ఇది నాకు మీరు ఇంకా వేరే నా ప్రవచనాలు విన్నా వినకపోయినా ఇట్స్ ఓకే, కానీ ఇది మటుకు అందరూ ప్రతిరోజు వినండి. మనకు ఇప్పుడు ఇది ఒక టైం లోపల 26-28 మంది స్టూడెంట్స్ చెప్పినటువంటివి ఇవి. కాబట్టి అందరి శ్రమ ఉన్నది ఇందులోపల. నేను అందరివి కూడా సమయాన్ని బట్టి ఇందులోపల నేను వాళ్ళకి అవకాశం ఇవ్వడం అంటూ జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇది ఒకసారి గుర్తించి అందరూ కూడా వీలైనంత మంది, ఓకేనా, వీలైనంత మంది ఆ గ్రూప్ లోపల 5 నిమిషాలు, రోజుకు 5 నిమిషాలు లేవా, మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. అలాంటిది మనకు 5 నిమిషాలు లేదా ఒకసారి ఆలోచించుకుంటే అప్పుడు ఇందులోపల జాయిన్ అయ్యి మనకి ఎన్ని తెలుస్తున్నాయి చూడండి. ఇందులోపల ముందు తిథివార నక్షత్ర యోగ కరణాలు పంచాంగం, నెక్స్ట్ రోజుకు ఆ శ్లోకం చదువుకుంటే చాలు, ఆ శ్లోకం యొక్క క్లుప్త వివరణ, తర్వాత డీటెయిల్డ్ వివరణ, తర్వాత సంస్కృతం నేర్చుకుంటున్న వాళ్ళ కోసం అన్వయం, తర్వాత చిన్న తాత్పర్యం, తర్వాత శర్మ గారు ఏమన్నా పంపిస్తే ఆ మొత్తం వివరాలు. ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇదంతా కలిపి ఒక 5 నుంచి 10 నిమిషాలు రోజుకి. ఇంత లేదా టైము? సంవత్సరం తిరిగేసరికి మీరు ఇక నాకు చెప్తాను, నేనేదైనా చెప్తే ఆపోయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు మెంటల్ గా, నేను చెప్తా విను అని చెప్పి నాకు రివర్స్ చెప్తారు. మీరు మళ్ళా నాకు మీరు రివర్స్ చెప్తారు, నువ్వు ఆపు సార్, నువ్వు ఆపు, ముందు నేను చెప్తా చూడు అని చెప్పి మీరే నాకు తాత్పర్యం నేర్పిస్తారు. సో అంత మహోన్నతమైనటువంటి ఇనిషియేటివ్ ఇది. మనం 6 ఏళ్లుగా ఇది జరుపుకుంటున్నాము. సో చాలా అద్భుతమైనటువంటి ఇనిషియేటివ్ ఇది. నేను ఇంతకు ముందు వాట్సాప్ లో నేను చేసేవాడిని, ఇప్పుడు మనము టెలిగ్రామ్ లో చేస్తున్నాము. సో చాలా అద్భుతమైనటువంటిది. ఏంటంటే దీనికి మనకేమీ లింకులు లేవు, యూట్యూబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మన టెలిగ్రామ్ లోనే సింపుల్ రికార్డు. మీకు రోజు పొద్దున్న మీరు ఎన్నింటికి లేస్తారు? 11ంటికి లేస్తారు అనుకోండి పొద్దున్న. రాత్రి పడుకునేది ఎప్పుడు పడుకుంటారు? 12ంటికో పడుకుంటారు అనుకోండి. ఈ 13 గంటల్లో ఒక్క 5-10 నిమిషాలు కేటాయిస్తే చాలు. అది కూడా ఏంటి, ఏ పనో వంట చేస్తున్నావు, లేకపోతే మొగుడు మీద ముట్టికాయలు వేస్తున్నావు, లేకపోతే పిల్లం మీద సెటైర్లు వేస్తున్నావు, అంతే. జస్ట్ అలా వింటూ మాటల్లో వినేసేయచ్చు. ఏమీ కష్టం లేదు. చెవుల్లో పెట్టుకుంటే ఒక్క 5 నిమిషాలు పెట్టుకోలేరా? ఆలోచించండి. పడుకుంటారు, పడుకునే ముందు ఏం చేస్తారు? బెడ్ పక్కన పెట్టుకోండి, 5 నిమిషాల్లో అయిపోతుంది.
ఏం కష్టమో నాకు చెప్పండి. అంటే ఇంత బద్ధకం పడకూడదని నేను ఎంత చెప్తున్నానో అర్థం చేసుకోండి. కొత్త సంవత్సరంలో కూడా ప్రవేశించాము. 365 రోజులు ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు ఈ 365 రోజుల లోపల అందరూ కూడా భగవంతుడి కృప వల్ల తప్పక జ్ఞానమూర్తులు అవుతారని ఆశిస్తున్నాను. అజ్ఞానము పొరలుగా అందరి లోపల తొలగిపోవాలని ఆశిస్తున్నాను. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమ చింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. భగవంతుడు మీకు, మీ కుటుంబానికి సకల శుభములు కలగజేయాలి. మీరు జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నారో అంటే ఆధ్యాత్మికంగా ఆ కోరికలు మీకు తప్పక తీరాలని నేను భగవంతుడిని వేడుకుంటున్నాను. అందరికీ గురువైనటువంటి వాడు ఒక్కడే ఈ ప్రపంచంలో. ఆ పరమాత్మని కోరుకుంటే మనలో ఉన్న ఆయనని చూడవచ్చు. మనలో అంతర్లీనంగా, అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుని చూడాలి అంటే మన అజ్ఞానము పొరలుగా వెళ్ళిపోవాలి. ఆ భగవంతుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు. భగవద్గీతలో అత్యద్భుతమైన అధ్యాయాలు తెలుసుకుంటూ 15 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 16, 17, 18 అధ్యాయాలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పే విషయాన్ని తెలుసుకున్నాం. ఈ 16, 17, 18 అధ్యాయాలలో ముందుగా మనం 16వ అధ్యాయం లోపల మన లోపల 3 రకాల జనాలు ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. మన లోపల మంచి లక్షణాలు, మన లోపల బద్ధకం లాంటి లక్షణాలు, మన లోపల హింసా ప్రవృత్తి. మన లోపల మంచి లక్షణాలన్నీ ఏవైతే ఉంటాయో అభయం, సత్వ, సంశుద్ధి, జ్ఞానయోగ అనేవైతే వస్తాయో వాటన్నిటి కూడా దైవీ లక్షణాలు అంటారు. అంటే మనలో అవి ఉంటాయి, అవి లేకుండా ఉండవు, అందరిలో ఉంటాయి అవి. రెండవది ఏంటంటే ఆసురీ లక్షణాలు. ఆసురీ లక్షణాలు అంటే ఏంటంటే, ఆసురీ లక్షణాలు అంటే ఎవరైతే బాగా తాగడము, తినడము, ఫ్రెండ్స్ తోని పార్టీకి వెళ్ళడము, ఈ పారాయణలకు వెళ్ళడము, వీళ్ళందరినీ అసురులు అంటారు. అంటే ఈ గుంపు గోవిందలో పారాయణాలు చేసేవాళ్ళు, అంటే హంగు హడావిడి కోసం మనస్ఫూర్తిగా చేసే వాళ్ళని నేను ఎప్పుడు ఒక్క మాట అన్నాను, వాళ్ళందరూ దేవుళ్ళే. ఎవరైతే హంగు, ఆర్భాటము, హడావిడి, గుర్తింపు, డబ్బు వీటన్నిటి కోసం చేసేవాళ్ళు వాళ్ళ ఆసురీ లక్షణాలే. దంభం, దర్పం జ్ఞాపకం ఉందా? శ్రీనివాస్ అన్నాడా ఈ మాటలు శ్రీనివాస్ అంటున్నాడా, దేవుడు అంటున్నాడా? బై ఛాన్స్ ఒకసారి మీకు శ్లోకం గుర్తుందా అండి? దంభం, దర్పం చదవండి ఎవరైనా ఆ శ్లోకం. ఇప్పుడు శ్రీనివాస్ చెప్పాడా, దేవుడు చెప్పాడా? దంభము, దర్పము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, అహంకారము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి చేసే వాళ్ళందరూ కూడా అసురులు. అయితే రాక్షసుల గురించి వేరే చోట చెప్పారు ఆయన. ఏమని చెప్పారు? రాక్షసులు అంటే హింస కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువగా ఏం చేస్తున్నాము, ఈ పారాయణాలు 10 పారాయణాలు నేర్చుకుంటున్నాం రోజుకి. ఎందుకు నేర్చుకుంటున్నామో తెలియదు, ఏదో నేర్చుకుంటున్నాం. అర్థంతో నేర్చుకుంటుంటే ఓకే, అర్థం తెలుసుకొని గుండె లోపల ఫీల్ అయ్యి ఆనందంగా ఉంటే నో ప్రాబ్లం. ఇప్పుడు మన గ్రూపుల్లో కూడా ఒక పారాయణం ఉంది, నారాయణీయం. అది మనం అర్థంగా నేర్చుకున్నాం. అదే విధంగా మనం అంతా మణిద్వీపం నేర్చుకున్నాం, చక్కగా అర్థంతో నేర్చుకుంటున్నాం. సో నేనేమంటున్నానంటే, అర్థంతో తెలుసుకుని ఏది చేసినా తప్పులేదు. మనస్ఫూర్తిగా మీరు దేవుడితో కనెక్ట్ అవ్వాలి. ఇది మనం ఎక్కడ తెలుసుకున్నాము అంటే 16వ అధ్యాయంలో తెలుసుకున్నాం. చివరికి 16వ అధ్యాయంలో భగవంతుడు ఏమంటాడంటే, బాబు నువ్వు ముందు శాస్త్రాలు తెలుసుకో. శాస్త్రాలు కనుక నీకు తెలియకపోతే నీకు ఏది కూడా అర్థం కాదు. శాస్త్రాలే ప్రమాణము, నీకు తోచినట్టుగా నువ్వు చేయకూడదమ్మా అని చెప్పేసి చెప్తాడు భగవంతుడు. చెప్పగానే 17వ అధ్యాయంలోకి ప్రవేశించేశాం. 17వ అధ్యాయంలో అర్జున్ అంటాడు, అన్నా మీరు చెప్పింది కరెక్టే శాస్త్రాలు, కానీ శాస్త్రాలు ఎంతమందికి అవైలబుల్ ఉంటాయి? అందరికీ శ్రద్ధ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ మహానుభావులు. పూర్వజన్మలో వీళ్ళందరూ ఋషులు, మునులు. ఈ జన్మ లోపల వాళ్ళు ఏంటంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలాగా? వీళ్ళకి శ్రద్ధ ఉంది కానీ పద్ధతి తెలియదు. చాలా శ్రద్ధ ఉంది, లేకపోతే గంటల తరబడి ఇప్పుడు 1000-1100 స్పీచ్లు విన్నారు అంటే ఎంత ఓపిక ఉండాలి వీళ్ళ లోపల. కాబట్టి వీళ్ళలో శ్రద్ధ ఉంది, కాకపోతే ఏంటంటే పద్ధతి మరి తెలుసో తెలియదో పాపం చేద్దాం అనుకుంటున్నారు, వేరే వాళ్ళని చూసి ఆచరించాలనుకుంటున్నారు. వారిని సరైన మార్గంలో పెట్టే వాళ్ళే లేరు కదా. మరి అటువంటిప్పుడు ఎలాగా? మరి అలాంటి సమయం లోపల వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి ఇంకా జీవితంలో ముందుకెళ్ళరా?
ఇదే ప్రశ్న ఆయన అంతకుముందు 7వ అధ్యాయంలో కూడా అంటాడు, వీళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా వృధా అయిపోయినట్టేనా? కావు వృధా కావు. ఎప్పుడు సాధకుడు చేసే పనులు వృధా కావు. అయితే అడ్డగోలు పనులు వృధా అయిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఆలయానికి వెళ్ళాను, పుణ్యం వస్తుందని చెప్పి 100 రూపాయల పుణ్యం వస్తుందని వెళ్ళాను. వెళ్తే దేవుడికి దండం పెట్టుకోగానే 100 రూపాయల పుణ్యం వచ్చింది. పక్కోడి కాల్ని తన్నాను తెలుసుకోకుండా 200 రూపాయలు తీసేసుకున్నాడు దేవుడు. తర్వాత ఏంటి ఈ టెంపుల్ వాడు సరిగ్గా అరేంజ్మెంట్స్ చేయవు, మనం ఇచ్చే డబ్బులతో నడుస్తుంది టెంపుల్, దేవుడైనా చూసుకోవాలా, దేవుడు ఉన్నాడా, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం. లేకపోతే అదే లైన్ లో కూర్చొని నీ కూతురికి ఏమైంది, వాడి కూతురికి ఏమైంది, వీడి కూతురికి ఏమైంది, వాడి కొడుకు ఎట్లా ఉన్నాడు, వీడి కొడుకు ఎట్లా ఉన్నాడని మగవాళ్ళేమో కూర్చొని కార్ల గురించి బంగ్లాల గురించి లైన్ లో నిలబడి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరికీ దేవుడు 1000 మార్కులు తీసేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకేమవుతుంది, బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ ఆ తీర్థము, మనం తీర్థం తీసుకోవడం కోసమని పక్కవాడి తీర్థాన్ని నేల మీద పారవస్తాం, అప్పుడు ఇంకో 500 మార్కులు పోతాయి. మన చేతిలో ఉన్న ప్రసాదాన్ని అందరూ తొక్కేలాగా కింద పడేస్తాం, ఇంకొక 500 మార్కులు పోతాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే 100 రూపాయలు మళ్ళీ విమానం వస్తూ విమాన వెంకటేశ్వర స్వామిని చూస్తారు, మళ్ళీ దేవుడు ఒక 50 మార్క్స్ ప్లస్ ఇస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ యోగ నరసింహస్వామి దగ్గరికి వెళ్తాము, అక్కడ ఒక 50 మార్క్స్ వస్తాయి. మొత్తం మీద 200 ప్లస్ మార్క్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ప్రసాదం తిన్నాం, ప్రసాదం తినుకుంటే ఇంకో 100 మార్క్స్ వచ్చాయి. సో 300 ప్లస్ మార్క్స్ వచ్చాయి. మైనస్ ఏమో 3-4 వేల మార్కులు వచ్చాయి. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అబ్బా మస్త్ అయింది దర్శనం అని చెప్పుకుంటారు. చెప్పుకుంటే 3000 రూపాయలేమో ఎగిరిపోయినాయి, 300 రూపాయలేమో మనకు వచ్చిన పుణ్యం. పుణ్యం ఎక్కువ వచ్చిందా, పాపం ఎక్కువ వచ్చిందా? చెప్పండి, ఏది ఎక్కువ వచ్చింది? ఎక్కువ వచ్చింది. దానికి తోడు ఏం చేస్తాం మనము, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొప్పలు చెప్పుకుంటాం. నాకు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు, నాకు లెవెల్ 1 దర్శనము ఏదో అంటారు, నాకు లెవెల్ 1 లెవెల్ 2 ఏవో దర్శనాలు ఉంటాయి అన్నమాట. ఆ దర్శనాలు వచ్చాయి తెలుసా, నాకు దేవుడిని ముందు నిలబెట్టారు, లైన్లన్నీ ఆపేసి ముందు మాకు చూపించారు దేవుణ్ణి. అంతేకాదు దేవుడి గుండెల మీద ఉన్నటువంటి ముద్రలన్నీ కూడా నాకు ఇచ్చేశారు. దేవుడు మెడలో ఉన్న హారం నా మెడలో వేశారు, దేవుడు కప్పుకున్నవన్నీ నా మీద వేసేశారు, దేవుడుకున్న కిరీటం తీసి నా నెత్తి మీద పెట్టారు. మాకు ఇచ్చినటువంటి రూమ్ ఎలాంటి రూమ్ ఇచ్చారు తెలుసా, చాలా అద్భుతమైనటువంటి రూమ్ ఇచ్చారు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. దీన్ని మనము గత వారం ఏమని తెలుసుకున్నామంటే రాజసిక యజ్ఞములు అని చెప్పేసి తెలుసుకున్నాం. సో యజ్ఞం మనం ఏమేమి తెలుసుకున్నాం ఈ అధ్యాయంలో, శాస్త్ర విధి విధానాలు నాకు తెలియకపోవడం వల్ల ఎలాగ నా జీవితము అంటే, ఇప్పుడు ఆయన అంటాడు పర్వాలేదయ్యా శాస్త్రం నీకు తెలియకపోవచ్చు కానీ అట్లీస్ట్ శ్రద్ధ ఉన్నది కదా. అయితే ఆ శ్రద్ధ కూడా ఏమవుతుందంటే, శ్రద్ధ అందరిలో సేమ్ ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ స్టూడెంట్స్ 100 మంది జాయిన్ అయ్యారు. ఈ 100 మంది లోపల అందరికీ శ్రద్ధ ఉంది. కాకపోతే కొంతమందికి ఏం శ్రద్ధ అంటే కోరికలు తీరాలి. వాళ్ళు ఏం చేస్తారంటే క్షుద్ర బలులు ఇస్తారు. ఓ 30 మంది మన స్టూడెంట్స్ లో క్షుద్ర బలులు ఇస్తారు. ఒకసారి చేతులు లేపండి, క్షుద్ర బలు మనుషులను బలిచ్చిన వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉంటారండి ఇందులో? చేతులు లేపండి, చెప్పండి మీ అనుభవాలు చెప్పండి. క్షుద్ర పూజలు చేసిన వాళ్ళు, దేవుళ్ళకి మనుషుల్ని బలిచ్చిన వాళ్ళు చాలా మంది చేయలేపారు. వెరీ గుడ్. ఎవరు ఉండరు సార్. అయ్యో లేరంటారా? ఓకే సరే, నేను నాకేం తెలుసు ఉన్నారేమో అని గెస్ట్ చేశాను. సరే, అది మొదటిది. ఇంకా రెండవ కేసు కొద్దాం. రెండవ కేసు లోపల నాకు భగవంతుడు తప్ప మరేమీ లేదు, నాకు నా పిల్లలొద్దు, నాకు ప్రపంచం వద్దు, నాకు ఏదొద్దు, నేను చేసేదంతా కూడా భగవంతుడి కోసమే అని చెప్పేసి సాత్వికంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాకు ఏది అవసరం లేదు అన్నవాళ్ళు ఎవరు లేరు సార్. అంతవరకు ఆలోచన లైట్ గా స్టార్ట్ అవుతున్నట్టు ఉంటుంది కానీ ఇంకా ఎవరు లేరు, దేవుడు ఒక్కడే అని అనుకోవడం అన్నది మటుకు జరగలేదు ఇంకా సార్. ఓకే, కొంతమంది మాత్రం చేయలేపారు. ఏంటంటే మాకు దేవుడు తప్ప ఏం అవసరం లేదు, మాకు పిల్లలు అక్కర్లేదు, భార్య. మీరు చెప్పినవి కొంతవరకు ఎక్కుతున్నాయండి, దాన్ని అమల్లో పెట్టడానికి ఇంకా టైం పడుతుంది. పట్టదు, ఇంకా పట్టకూడదు, ఇంకా పట్టకూడదు. తెలిసిందంటే తెలుసుకుంటే రేపు పొద్దున్న కల్లా మనం ఆచరించేయాలి. ఇక ఇప్పుడు ఇవాళ మీకు అర్థమైంది అంటే రేపు పొద్దున నుంచి ఆచరించాలి మనం. అంటే మళ్ళీ ఇంకో 10 సారీ అమ్మ ఒక్క నిమిషం, ఒక 10 ఏళ్ల పాటు మనం దీనికి టైం తీసుకుందామని అనుకోకూడదు. పంచవర్ష ప్రణాళిక, దశవర్ష ప్రణాళికల రోజులు పోయినాయి. ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ అనుకోగానే బుల్డోజర్ తో లేపేయడమే అంతే. సో కాబట్టి ఏంటంటే కాబట్టి వెంటనే చేసేసేయాలి. చేస్తున్నాం సార్, అంటే పర్వాలేదు, అంటే చెప్పినంత ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి కదా సార్, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. అవును, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అంటే నేను అనేది సాత్విక దర్శనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఇందులో అని అడుగుతున్నాను. పోనీ సరే, తిరుపతిని వదిలేసేయండి. తిరుపతిలో సాత్విక దర్శనం ఎవరికి కూడా కష్టము. నేనే కొన్నిసార్లు జనాల్ని కొట్టడానికి వెళ్ళిపోయాను. ఓకే, సో కాబట్టి
సో సాత్విక దర్శనం కష్టం అనుకోండి తిరుపతి లోపల. నలుగురిని కొట్టకుండా రావడం తిరుపతి మొన్న లోపల చేసుకున్నాను సార్ నేను. ఓకే, సాత్విక దర్శనం అంటే అది లోపల మీకు స్పెషల్ దర్శనమా లేకపోతే జనరల్? కాదండి, జనరల్ సర్వదర్శనం. సర్వదర్శనం. అందులో లైన్ లో ఉన్నంతసేపు మీరు ఎవరిని తిట్టుకోలేదు అంతే కదా? అసలు తిట్టుకోలేదండి. నేను కొంతమంది కూడా ముందే పంపించానండి. వెరీ గుడ్ అమ్మ, చాలా సంతోషం అండి. అలాగా సాత్విక దర్శనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది? నాకు 24 గంటలు పట్టిన సరే దర్శనం. చెప్పమ్మా మాధవి. వెళ్ళామండి, వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమంది తొందరపడిపోతున్నారు. నేను అన్నాను, అమ్మ అందరికీ దర్శనం కావాలి, మీకు తొందరగా ఉండంటే వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని ముందుకు పంపించేసాం. ఇంకో చోట ఏమైందంటే, ఏంటి మీరేమన్నా పెద్ద అదా ఇదా తోప అని అడిగారు. నేను తోపని కాదు ఏది కాదమ్మా, సామాన్య భక్తురాలిని, ఇక్కడ నాకేమీ తెలీదు, మీరు తొందరపడుతున్నారు కాబట్టి మీరు వెళ్ళిపోండి హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదు. ముందుకెళ్ళినా అదే దర్శనం, వెనకాల ఎక్కడున్నా అదే దర్శనం కదండి. ఏమో నా మనసుకు అనిపించింది అలాగా. మీరు ఇందాక అన్నారు కదా ఏంటి ఇమీడియట్ గా నేను పెకలించేసేయాలి ఇప్పుడు మీరు మాట అనగానే. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా అన్ని వదిలేసి ఎవరుంటున్నారు అని. అంటే అది జరగదు, జరుగుతుంది. జరగదని కాదు, జరగకపోతుందని కాదు. ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా మన సంసారంలో చేస్తూ భగవంతుని మీద మనస్సు పెడుతూ ఉన్నాం అనుకోండి, అవి జరుగుతూ ఉంటాయి. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని నా అభిప్రాయం. మీరు చెప్పింది కరెక్టే. సంసారంలో బాధ్యతలను అయితే వదలకూడదు. అంటే ఏ వయసు వరకు బాధ్యతలు చేయాలో అది కూడా మీరు చెప్తే పోనీ దాన్ని బట్టి మనము. ఏ వయసు వరకు అంటేనండి, ఒక్కొక్కళ్ళకి అంటే అది మీరు కరెక్ట్ గా మనం మెజర్ చేయలేం కదా. ఒక్కొక్కళ్ళకి 60 వరకు పట్టచ్చు, ఒక్కొక్కరికి 48కే బాధ్యతలు అయిపోవచ్చు. ఏ బాధ్యతలు తీరాలో చెప్పండి. అంటే మనం సంసారంలోకి వచ్చి అత్తమామ బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, ఇటు పిల్లల బాధ్యత ఉంటుంది. ఇవన్నీ ఒక సర్టెన్ లెవెల్ కే చేస్తాం మనం. అంటే ఇవన్నీ అత్తమామది కరెక్ట్ మీరు చెప్పింది, అమ్మ నాన్నది కరెక్ట్. సరే పిల్లలది ఎంత వరకు చెయ్యాలంటారు? పిల్లలది కొంతవరకు చెయ్యాలండి నా అభిప్రాయం. మనవాళ్ళు మనవరాళ్ళు అంత వద్దు, అవసరం లేదు. అంటే నేను తప్పు పట్టట్లేదండి, ఎందుకంటే గ్రూప్ లో అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం అనండి మేడం, ఒక్క నిమిషం. నేను అందరినీ తప్పు పట్టట్లేదండి, ఎవరిని ఇది కాదు. ఇక్కడ కొంతమందికి ఓపిక ఉంటుంది, బాగా దానిలో ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసేవాళ్ళు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఏది అతి సర్వత్ర వర్జయేతి, ఏది కూడా అతిగా వెళ్ళాం అనుకోండి దెబ్బలు మనకే పడతాయి, మామూలుగా ఉన్న దెబ్బలు మనకే పడతాయి. అందుకని ఏం చేయాలి, ఇక్కడ భగవద్గీతలో భగవంతుడు చెప్తుంది ఏంటండి, సమంగా ఉండు, సమస్థితిలో ఉండమంటున్నాడు. అంటే వాళ్ళు అన్నారని ఏడవక్కర్లేదు, వాళ్ళు ఏదో చేశారని సంతోషపడక్కర్లేదు. మనకున్న దాంట్లో మనం పక్క నుండి భగవంతుని సేవం చేసుకుంటే చాలు, ఎక్కువ వెళ్ళకూడదని నా అభిప్రాయం. వాళ్ళు అడిగినప్పుడు చేయాలి మనం. సుమారుగా ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది అంటారు బాధ్యత? వాళ్ళకి కావలసినంత వరకు అవసరాలు తీరుస్తామండి, మనకు శక్తి ఇచ్చినంత వరకు భగవంతుడు. ఒక్క నిమిషం, పిల్లలకి ఏం చేస్తే బాధ్యత తీరుతుందో చెప్పండి ఒక్కసారి. ఏం చేస్తే బాధ్యత తీరుతుంది అంటారు? ఏం చేస్తే ఏముంది, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తాం, ప్రస్తాపనలు అన్ని చేస్తాం, వాళ్ళు అందులోనూ తృప్తి పొందలేదనుకోండి మనం ఏం చేయలేమని నా అభిప్రాయం. ఇంకా అంతకు మించి ఏం చేస్తాం? పెళ్ళైన తర్వాత ఆ బాధ్యతలు ఉంటాయి. కాదు కొడుకు వచ్చాడు, కొడుకు ఏమంటాడంటే, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉన్నావు, నేను నా భార్య ఉద్యోగం చేస్తున్నాను, నా మనవన్ని చూసుకో అంటాడు. నా మనవని కాదు, నీ మనవన్ని చూసుకోలేవా, చూడు ఎంత ముద్దుగా ఉన్నాడని నవ్వుతాడు. నవ్వగానే అవుననిపిస్తుంది, కరెక్ట్. తర్వాత ఏమనిపిస్తుంది, మీకు కూతురు ఉంది అనుకోండి, కూతురుంటే అక్కడ వాళ్ళు అటువైపు వాళ్ళు చెప్తారు, మీ కూతుర్ని పురిటికి తీసుకెళ్ళవా అని అడుగుతారు. ఆషాఢ మాసం లోపల కూతుర్ని తీసుకురావా, నీ బాధ్యత కాదా, పెళ్లి చేస్తే సరిపోయిందా, పెళ్లి తర్వాత చేయాల్సినటువంటివన్నీ ఎవరు చేయాలి అంటారు. అవన్నీ చేస్తాం కదండి, ఇప్పుడు పెళ్ళైన తర్వాత అలా వదిలేం కదా. నేను అదే చెప్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, సరే పోని ఒక వ్యక్తికి ఏమవుతుందంటే వాడికి భార్యతో గొడవై వాడు డైవర్స్ తీసుకుంటాడు. అప్పుడు డైవర్స్ తీసుకోవడం కోసం అని చెప్పి 10 ఏళ్ళు 15 ఏళ్ల పాటు కేసు నడుస్తుంది. అందులోపల పోలీస్ స్టేషన్స్ కి వెళ్ళాలి, ఓకే, కేసులలో పెట్టుకోవాలి, తట్టుకోవాలి, వాటన్నింటి కొట్లాడాలి, కొంతమందికి డబ్బులు ఇవ్వాలి, కొంతమందికి లంచం ఇవ్వాలి, ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు, 498 సెక్షన్ వేస్తారు, వేసిన తర్వాత అబద్ధాలు ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ మొత్తం సెటిల్ అవ్వడానికి ఒక 50 లక్షల దాకా ఖర్చు అవుతుంది, ఆస్తిని కూడా ఇచ్చేయాలి. అది కాకుండా మళ్ళీ మీకేమవుతుంది, మీరని కాదు ఎవరికైతే అవుతుందో వాళ్ళకి మానసిక ఆందోళన ఉంటుంది, దైవ శ్రద్ధ ధ్యాస ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. కాబట్టి బాధ్యత ఎంతవరకు?
అది కాబట్టి మీరు ఎంతవరకు అని అలా మీరు చెప్పండి. సంసారంలో ఉంటూ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఓకే, ఉమ్, సంసారంలో ఉంటూ ఉమ్, అనేటటువంటి ఏదైతే ఉన్నదో అది మీరు ఉమ్, ఎక్కడ ఆపాలి అంటే, నేను చెప్తున్నాను, మీ అందరికీ నచ్చని పాయింట్ ఒకటి చెప్తాను. చెప్పండి. ఇంకా మీరు మ్యూట్ లో పెట్టేసుకోండి. నాకు కావాల్సిన జవాబు ఓకే. వచ్చేసింది. మనకు ఎంతవరకు బాధ్యత, ఆ బాధ్యత అనేటటువంటిది మన పిల్లలు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంటే ఒక ఉద్యోగం ఏదో, ఇక తర్వాత మనం వదిలేయచ్చు. పెళ్లిళ్ళు చేసి 1000 మందిని పిలిచి తర్వాత పెళ్లి లోపల వచ్చే గొడవలు, పెళ్లి లోపల వచ్చేటటువంటి గొడవలు పుడకల దాకా పోవు అంటారు. పెళ్లి లోపల స్టార్ట్ అయిన గొడవలు ఇంకా ఎప్పటికీ పోవు, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము. సో కాబట్టి ఏమవుతుందంటే అవి జీవితాంతము ఎక్స్టెండ్ చేస్తారు. ఇటువైపు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, అటువైపు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. నేను గెలవాలంటే నేను గెలవాలి, నా కూతురుని ఇలా చేశారు, నా కొడుకుని ఇలా చేశారు అని చెప్పి అవన్నీ కంటిన్యూ అవుతాయి. ఎంతవరకు చేస్తాం? ఇందు లోపల ఆధ్యాత్మిక సాధన ఉంటుందా? ఈ బాధ్యతలన్నీ చేస్తూ నేను పూర్తిగా నిర్లిప్తతో ఉన్నాను అంటే ఓకే, అది ఉండడం కష్టం. ఇంట్లో కొడుకో కూతురు ఏడుస్తూ ఉంటే నిర్లిప్తతకి ఎలా ఉంటాం? సో కాబట్టి అందుకోసం అని చెప్పేసి పూర్వకాలంలో ఏం చేశారంటే, పిల్లల్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, పూర్వకాలంలో ఏమైందంటే పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వెళ్ళిపోయేవాళ్ళు ద్వాపర యుగం వరకు. కలియుగంలో ఇక పెళ్లిళ్ళు కూడా పెట్టుకుంటే ఆ తర్వాత వచ్చే కార్యక్రమాలు ఎవరు చేస్తారు? కాబట్టి ఏంటంటే ఇక అక్కడికి వదిలేసేసి, అంటే వాళ్ళ విద్య వరకు వదిలేసేసి వారిని ఆ స్థాయికి తీసుకెళ్లి అక్కడ మనం కనుక ఇక మనము మన ఆధ్యాత్మిక సాధన కొనసాగించాలి. ఎందుకంటే రేపు చచ్చిపోతాం అనుకోండి, అప్పుడు ఎలాగా? ఇవాళ రాత్రి చనిపోయాం అనుకోండి, అప్పుడు సాధనకు సమయం ఏది? కాబట్టి సాధనకు సమయాన్ని మనము ఇంకా తర్వాత చేద్దాంలే అనకూడదు. తర్వాత భగవద్గీతలో మనం తెలుసుకున్నటువంటి సందేశం ఏంటంటే, ఇప్పటి వరకు అభ్యాసము వైరాగ్యం, ఇది తప్ప భగవద్గీత వేరేది లేదు. మళ్ళీ ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండమ్మా. అభ్యాస వైరాగ్యాలు తప్ప భగవద్గీతలో ఇంకేమీ లేదు. అభ్యాసము వైరాగ్యము. ఒక 100 సార్లు ఈ గీతా దైనందిని బుక్ అందరినీ కొనుక్కోమన్నా కదా, ఆ బుక్ లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు దేవుడి పేరు రాయడం మానేసి అభ్యాసం వైరాగ్యం అని చెప్పి రాయండి. అభ్యాసము వైరాగ్యం. అభ్యాసం, జేబులో మన చిన్న హోల్ ఉంది, నేను ఒక కాయిన్ వేసుకుంటే ఆ కాయిన్ కింద పడిపోయింది. పడిపోయిన కాయిన్ తీసి మళ్ళీ వేసుకుంటాను జేబులో, ఎందుకంటే జాగ్రత్త పడడానికి. అభ్యాసం ఒకసారి తప్పుతుంది, అప్పుడు మళ్ళీ నేను అభ్యాసంలోకి రావాలి. కాబట్టి బాధ్యత అనేటటువంటిది ఎప్పటి వరకు అంటే, నేను ఇంట్లో ఉంటూ చేస్తాను అంటే ఇంట్లో ఉంటే అవ్వదు. మీరు మనవరాళ్ళు వచ్చిన వాళ్ళని చూడండి. నేను 2 ప్రవచనకర్తలు, వాళ్ళ పేర్లు చెప్పకుండా చెప్తున్నాను. వాళ్ళు అంతకుముందు వాళ్ళు అసలు ఇవి ఎందుకండి, ఈ బంధాలు ఎందుకండి, ఇవి ఎందుకండి, అది ఇదని అన్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళై మనవళ్ళు పుట్టిన తర్వాత ప్రవచనాలలో కూడా ఒక ఆయన అయితే మనవన్ని ఇలా పెట్టుకుని ఒళ్ళో పెట్టుకుని, వీడు నా మీద ఏమన్నా చేస్తే నాకు చాలా సంతోషం అని చెప్పేసి చెప్పాడు. అందరి ముందు సభ లోపల చెప్పాడు. ఇంకొక ప్రవచనకర్త మాట్లాడితే, నీకు దేవుడు 2 పిల్లల్ని, ఇద్దరు నలుగురు మనవళ్ళనిచ్చాడు అని ప్రతి దాంట్లో అది గొప్పగా చెప్పుకుంటూ, మనవరాళ్లతో ఫోటోలు దిగుతూ, వీడియోలు పంపిస్తూ అయిపోయింది. మళ్ళీ పూర్తిగా గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోయారు. తప్పని అనను, ఎందుకంటే మోహం అనేటటువంటిది ఇప్పుడు వీళ్ళని నేను నిందించడం లేదు, అందరూ హిందువులే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మోహం అనేటటువంటిది ఎవరినైనా కూడా గుంజేస్తుంది. వాల్మీకి ఆశ్రమాల్లో లవకుశులు ఆడుకుంటూ ఉంటే వాళ్ళు అంటారన్నమాట వాల్మీకి తోటి మునులు, అందులో ముఖ్యంగా భరద్వాజుడు అని చెప్పి గొప్ప ముని, ఆయన వచ్చేసి అంటాడు, గురువు గారు మీరు ఏంటండి లవకుశుల్ని తెచ్చారు, వీళ్ళు కూడా మనని మోహ జాలంలోకి లాగేస్తున్నారండి అని. కణ్వ మహర్షి, ఆయనకు పిల్లలు ఉండరు, ఆమెని విశ్వామిత్రుడి కుమార్తె, మేనక కుమార్తె అయినటువంటి శకుంతలను పెంచుకుంటే శకుంతల చెప్తుంది అనమాట, నాన్నగారు ఇట్లా నాది గాంధర్వ వివాహం అయిపోయింది, ఇట్లా శారీరకంగా కూడా కలిశాము అని చెప్పి చెప్పగానే గుండె పగిలేలాగా ఏడుస్తాడు ఆయన, గుండె పగిలేలాగా. తర్వాత కుమార్తె గర్భవతి అవుతుంది, వాడు వచ్చి తీసుకెళ్లాడు దుష్యంతుడు, ఎందుకంటే సమాజానికి భయపడుతూ ఉంటాడు, నన్ను ఏమనుకుంటారో అని చెప్పి. అప్పుడేమో హడావిడిగా చూస్తే ఆమెకి శరీరం మీద ఆభరణాలు లేవు, కానీ అంత అందం ఎక్కడిది, ఆభరణాలు లేకపోయినా కూడా ఇంత అందం ఎక్కడిది, అంటే ప్రకృతి యొక్క దీంట్లో పెరిగిన వాళ్ళు ఇంత ఆనందంగా ఉంటారా అని చెప్పేసి ఆ ఆనందాన్ని తను సొంతంగా చేసుకోవాలనుకున్నాడు తప్పితే తన భార్యగా చేసుకోవాలనే ఉద్దేశం లేదు ఆయనకి. తర్వాత ఇంకా మళ్ళీ సభలో అందరూ ఇది చేసిన తర్వాత, సభ మొత్తంకి తెలిసిన తర్వాత అప్పుడు చేసుకుంటాడు. సో మనకన్నట్టుగా అది అవిజ్ఞానం, ఉంగరం ఉండదు, ఒరిజినల్ కథలో ఉంగరం లేదు, మనం తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, మోహం అనేటటువంటిది, ఆ కణ్వ మహర్షి అప్పుడు శకుంతలను పంపించేటప్పుడు గుండె పగిలేలాగా ఏడుస్తాడు. జంతువులన్నీ కూడా గుండె పగిలేలాగా ఏడుస్తాయి ఆమె వెళ్తున్నప్పుడు. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పటి నుంచి సాధన చేసుకోవాలి? నిర్లిప్తత, కొద్దిగా తెల్ల జుట్టు వస్తుంది అంటే సాధన చేసుకోవాలి, ఇంకా అయిపోయింది అని. ఎందుకంటే మన పిల్లలు ఏదో అడ్డాల నాడు పిల్లలు కానీ గడ్డాల నాడు పిల్లలు కాదు అని చెప్పేసి అంటారు కదా.
సో కాబట్టి అది తెలుసుకొని మన పిల్లల్ని ఇంకా మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. ఎలా అయితే బయట వాళ్ళతో తగ్గించుకోమని నేను మాటకి చెప్తానో, రోజుకి కనీసం 5 కాల్స్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏమనుకోకుండా చెప్పండి ఎవరైనా జవాబు. 5 కాల్స్ చేసేవాళ్ళు రోజుకి. నేనైతే చేయను. చేస్తే ఒక్కరి లేదు అది కూడా మినిమం 5 కాల్స్. 5 కాల్స్ లేదు సార్. ఒక్క చేస్తే ఒకటి లేకుంటే 1-2 కాల్సేనండి. ఓకే. సో కాల్స్ రిసీవింగ్ సార్, రిసీవింగ్ కూడా లెక్కేనా? రిసీవింగ్ కూడా కలుస్తుంది. రిసీవింగ్ కూడా అంటే రిసీవింగ్ అంటే ఇప్పుడు మనకు బజాజ్ ఫైనాన్స్, పిరమిల్ ఫైనాన్స్ వాళ్ళు కాదు. ఇప్పుడు నాకు కాల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? అవి అట్లా మనం లెక్క పెట్టుకుంటే బజాజ్ ఫైనాన్స్ నుంచి 20 కాల్స్ వస్తాయి. అవి లెక్క పెట్టద్దు మీరు. అవి లెక్క పెట్టకుండా మనకు తెలిసిన వాళ్ళ నుంచి కాల్స్, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొడుకు కూతురు, తర్వాత బంధువులు, స్నేహితులు, వీళ్ళందరి నుంచి రోజుకు 5 కాల్స్ కనీసం వచ్చాయి అంటే మీరు సాధన మానేసి మీరు సాధన మానేయండి. నా మాట విని సాధన మానేసేయండి. హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి. ఏమనుకోవద్దు నేను ఇలా అంటున్నాను. నాకేమేది రోజు గనక 5 కాల్స్ గనక మీరు మాట్లాడుతుంటే అందులోపల పిల్లలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు. 5 కాల్స్ గనక మాట్లాడితే ఇంకా సాధన అనవసరం. రోజు కాదు కానీ ఎప్పుడైనా ఒకసారి, వారానికి ఎప్పుడో ఒకసారి ఎవరిది ఏదైనా అవసరాన్ని బట్టి ఇవాళ ఇవాళ మాత్రమే నాకు 5 కాల్స్ రోజు అయితే 2 ఒకసారి 5-6 అవుతాయి సార్. ఒకసారి ఒక రోజు ఒకటే ఒక కాల్ నేనేమంటానంటే మీరు ఒక పని చేయండి. కాల్ చేస్తే ఒక పని చేయండి. ఇప్పటి నుంచి పోనీ నేను ఒక మాట చెప్తాను. కాల్ చేశారనుకోండి ఎవరైనా, వాళ్ళతో మామూలు మాట్లాడుతూ ఆధ్యాత్మికంలోకి తిప్పేసేయండి. నేనేం చేస్తానంటే ఎవరైనా మాట్లాడుతుంటే తప్పదనుకోండి, ఇది ఏముంది అని చెప్పి కొద్దిసేపు ఆధ్యాత్మికం మాట్లాడతా. ఇష్టం ఉంటే నాకు సంతోషం, ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగుతుంది. ఇష్టం లేకపోతే అవతల వాడు ఇంకోసారి కాల్ చేయడు. మరి కనీసం ఇది చేయడానికి ప్రయత్నం చేయగలరా? పిల్లలతోనైనా సరే. ఇప్పుడు ఇవాళ అలాగే చేస్తున్నారండి. నేనైతే ఆ మార్గంలోనే వెళ్తున్నాను సార్. మాట్లాడుకునేవాడు మీ ప్రవచనాలు ఆ మార్గంలోనే నడుస్తున్నాం మేడం. మా పాపతో మాట్లాడతాను సార్. మీ గురించే చెప్తాను సార్. నైట్ ఇలా అయింది, అలా అయింది సార్, ఇలా మమ్మల్ని వాయించారు చెప్తాను సార్. ఒక కాల్ మాట్లాడతాను. ఇవాళ పొద్దున్న మా అబ్బాయి అడిగాడు, మొన్న కనహా శాంతివనంకి వెళ్ళావు కదా ఏంటి అన్నాడు. అంటే నేను చెప్పాను ఇది ఒక మెడిటేషన్ అని. మెడిటేషన్ అంటే ఏంటి? అప్పుడు మళ్ళీ చెప్పాను భగవద్గీత గురించి చెప్తూ మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో అక్కడికి వెళ్ళిపోయాం. సంభాషణ తప్పనిసరి అయినప్పుడు మాట్లాడాల్సింది తప్పనిసరి అయినప్పుడు మీ పిల్లలైనా సరే ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడండి. అదే ఇవాళ మనం తెలుసుకుంటాము. ఎందుకు ఇంత ఉపోద్ఘాతం చెప్పారంటే, ఇప్పుడు నా ఉపోద్ఘాతం 40 నిమిషాలు 30 నిమిషాలు పడుతుంది. ఆ ఉపోద్ఘాతం ఇవాళ అది తప్ప వేరే నా పెద్ద కుమారుడితో మాట్లాడుతాను సార్. ఉపోద్ఘాతం కాదు, గీతా దైనందిన చదువుకొని చెప్తాను. భగవద్గీత రోజు ఒక శ్లోకం చదువుకొని చెప్తాను. వినే వాళ్ళకి చెప్తాను. వెరీ గుడ్. సో కాబట్టి ఏంటంటే గత వారం వరకు మనం తెలుసుకుంటాం. మా అమ్మాయి ఒక్కరిదాంతో మాట్లాడతానండి అంతే. ఇది వరకు మా అమ్మతో మాట్లాడేదాన్ని. ఏప్రిల్లో ఆవిడ స్వర్గస్థురాలు అయ్యారు. ఇంకా అప్పటి నుంచి మా అమ్మతోనే చేసేదాన్ని. ఇప్పుడు అది కూడా లేదు. ఫోన్లన్నీ అయిపోయాయి. ఎవరు ఫోన్ చేసినా నువ్వేదో క్లాసులో ఉండవు, నీకు ఖాళీ ఉండదు అని అనేసి వాళ్ళు దించేస్తారు. వరకు క్లాసులు కూడా అనవసరమైన క్లాసులు. ఇప్పుడు మనం రాత్రిపూట 9 o'clock కి పెట్టడానికి కారణం ఏంటి అంటే ఆధ్యాత్మిక చింతనతో అందరూ నిద్రపోతారు అన్నటువంటి ఉద్దేశం. కాబట్టి 100 క్లాసులలో ఇదొకండి. ఒకే క్లాసు రాత్రి మనకు చెప్పుకుంటున్నది ఒకటే క్లాసు నైట్. సో మన దగ్గర అన్ని నేర్పిస్తున్నాం. మన దగ్గర నేర్పించింది ఏంటో చెప్పండి. మీకు ఆత్మజ్ఞానం రావడం లేదా? పారాయణం రావడం లేదా? పారాయణానికి సంబంధించినవి కూడా నేర్పిస్తున్నాం మనం చెప్తున్నాం. విష్ణు సహస్రనామం మంచిది, లలితా సహస్రనామం మంచిది, ఆదిత్య హృదయం మంచిది పారాయణానికి, వేదం మంచిది పారాయణాలకు నేర్పిస్తున్నాం. జ్ఞానానికి కావాల్సినవన్నీ చెప్తున్నాం, కథలకు కావాల్సినవన్నీ చెప్తున్నాం, తత్వ చింతనవి లెక్కలేనన్ని. సో మీరు ఇంకా 10 గ్రూపులలో జాయిన్ అయ్యి 10 గంటలు వేస్ట్ చేస్తున్నారంటే ఆలోచించండి. మన అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్. సో ఆయన ఏమంటాడంటే గత వారం వరకు ఏమంటాడు, ఇదంతా కూడా ఇలా మనం చేసేటటువంటి వాటి లోపల శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా 3 రకాల శ్రద్ధలు ఉంటాయి. సాత్విక శ్రద్ధ, తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ అని. వాటి వల్ల ఆహార నియమాలు కూడా
ఏమేమి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆహారం కూడా మనం తీసుకునేటువంటి ఆహారము మన పైన ప్రభావితం చేస్తుంది, తీసుకునేటటువంటి ప్రతి ఆహారం కూడా చక్కగా మనం తీసుకునేటటువంటి సాఫ్ట్ ఆహారం ఏదైతే ఉంటుందో అది చాలా సంతోషంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు కడుపులో అరుగుతుంది, చాలా సంతోషంగా మనకు మృదువుగా ఉంటుంది, నాలికకు పండ్లకు అన్నిటికీ కూడా సంతోషం కలిగించేది సాత్విక ఆహారం. దానివల్ల అది మనస్సు పైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక అలాగే చేదుగా, కారంగా, పుల్లగా, వేడిగా ఇవన్నీ ఉండేవేవైతే మనం ఎక్కువ తింటామో ఇవన్నీ కూడా రాజసిక ఆహారాలు కొంత రాజసిక బాధలని పెంచే ఛాన్స్ ఉంది. మోహం పెరగడానికి ఇదే కారణం, కామం పెరగడానికి ఇదే కారణం, శోకాలు పెరగడానికి ఇదే కారణం. అది కాకుండా నిల్వ ఉన్న వస్తువులను అన్నింటినీ తింటే అది తామసమైనటువంటి ఆహారము అన్నటువంటి విషయం తెలుసుకున్నాం. నేను 2 రోజుల కిందట ఆహారం తీసుకుని ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి అది కొంతమందికి అలాంటివే ఇష్టం ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ తీస్తారు. వీలైనంత వరకు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్ లో పెట్టకండి ఐటమ్స్, ఒక్క మజ్జిగ తప్ప. జై శ్రీకృష్ణ. ఎంత అవసరమో అంతే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అది ఇక ఇదైపోయిన తర్వాత ఆయన ఏమంటాడు, ఆహారం అనేటటువంటిది నీ శ్రద్ధను ప్రభావితం చేస్తుంది. తర్వాత ఆయన వచ్చేసి ఏమన్నా అంటే యజ్ఞము అన్నాడు. మనం YTD అని తెలుసుకున్నాం. YTD లోపల మొదటిది యజ్ఞం. యజ్ఞం అంటే ఏంటి, త్యాగపూరితమైనటువంటి కర్మను యజ్ఞ అంటారని చెప్పేసి నిన్న కూడా తెలుసుకున్నాం. అంటే మనం చేసేటటువంటి పని అందులోపల మనకు మంచి ఫలితం రావాలి అంటే మాత్రమే యజ్ఞం. కానీ ఇవి చేసే వాళ్ళు కూడా ఎలా ఉంటారు, కొంతమంది సాత్వికులు ఉంటారు. వీళ్ళు ఏంటంటే చక్కగా ఎటువంటి ఫలాలు ఆశించరు, మనస్ఫూర్తిగా మనస్సు చిత్తంగా అవ్వాలి, క్లీన్ గా అవ్వాలి, పొద్దున్నే లేచి శుచిగా ఉండి భగవంతుడి ముందు కూర్చుని ఏ కోరిక కోరుకున్నప్పుడు టెన్షన్ ఉంటుంది, అది తీరుతుందా లేదా అని. ఆ టెన్షన్ లేకుండా అలా భగవంతుని మనసు లోపల నిలుపుకొని ఆహ్లాదంగా ఉండేటటువంటి వాళ్ళని సాత్విక యజ్ఞము అంటారు. అలా కాకుండా అంటే వాళ్ళు చేసే పనులు, దేవుడి ప్రార్థనే కాదు, వాళ్ళు చేసేటటువంటి పనులు. రాజసిక యజ్ఞము అంటే వీడితో నాకేం అవసరం ఉంది, వాడితో నాకేం అవసరం ఉంది అని చెప్పి మనం గత వారం ఏమని తెలుసుకున్నాం. వాడు ఈవెన్ శ్రాద్ధ కర్మలకు పిలిచినప్పుడు కూడా వీడు నాకు ఉపయోగపడేవాడైతేనే పిలుస్తాడు. అలా చేసినటువంటివి రాజసిక యజ్ఞాలు. తామసిక యజ్ఞం అంటే ఏంటంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాడు, యజ్ఞం చేస్తాడు, బ్రాహ్మణులని పట్టించుకోడు. ఏమయ్యా నీకు మంత్రాలు వచ్చా, ఏం పద్దులు, ఇంకెంతసేపు, అరే తాళి కట్టించు, ఉన్నోళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అనేది. మనకు జరిగేటటువంటి 99.9999% పెళ్లిళ్ళలో, ఇందాక మీరు పెళ్లి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పారు కదా, వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి గుణపాఠం అనండి, ఇంకేదన్నా అనండి. 1% పెళ్లిళ్ళు ఏమన్నా జరుగుతాయేమో సాత్వికంగా, మిగతావన్నీ రాజసికం తామసికమే. కాబట్టి ఇవేవి కూడా మనకు ఫలితాన్ని ఇవ్వవు. దానికి తోడు దక్షిణ సరిగయ్యం. బ్రాహ్మణ్ తెలుసా ఎన్ని పైసలు తీసుకున్నాడో, అంతా కమర్షియల్. అక్కడ వాడు కేటరింగ్ వాడు కమర్షియల్ ఉంటాడు, ఇటు డెకరేషన్ వాడు కమర్షియల్ ఉంటాడు, హాల్ వాడు కమర్షియల్ ఉంటాడు. మనం బ్రాహ్మణుల మీద ముందు నెట్టేస్తాం నేరం. ఇలా చేయడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో వాడు ఏం చేస్తాడు, ఆ తమస్సు, అంధకారం, విపరీతమైన అంధకారం అన్నమాట. అది ఏం నవల నాకు జ్ఞాపకం లేదు, అది ఉద్యోగం కోసం అనుకుంటా, అది ఆ నవల పేరు చివుకుల పురుషోత్తం. అది అందులోపల వాడు బ్రాహ్మణుడుగా పుడతాడు, అత్యంత పేదరికంలో ఉంటాడు. ఉంటే చివరికి వాడు ఏమైపోతుందంటే పిచ్చాడైపోతాడు. ఇలా నేను ఉండడం సరిగా లేదు, బ్రాహ్మణులకి బతకడం కష్టం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, చివరికి క్రిస్టియన్ గా మారిపోతాడు. అది కూడా బాలేదని చెప్పేసి తుర్కాలలోకి మారిపోతాడు. ఎందుకంటే ఈ దంజమే కదా నాకున్నటువంటిది మెయిన్, దీనివల్లనే నేను అవమానాలకు గురవుతున్నాను అని చెప్పేసి అలా చివరికి వాడి జీవితంలో అన్ని ఇదైతాడు. అలాగా మనకేమైతుందంటే సమాజం లోపల బ్రాహ్మణులను గౌరవించకుండా ఉండడము, శాస్త్ర విధి విధానాలను గౌరవించకుండా ఉండడము. 3 గంటలు చేయండి యజ్ఞం చేస్తే తెలుస్తుంది. బండ పారాయణాలు చేస్తారు కానీ అలా కూర్చొని యజ్ఞం చేసి చేతులు కాలుతూ వాడన్నీ చేయిస్తే అంతసేపు ఉంటుందా? అది ఎవరు చేయడానికి ఇష్టపడరు. అది తామసమైనటువంటి యజ్ఞమయ్యా బాబు అని చెప్పేసి భగవంతుడు చెప్పగానే అప్పుడు ఈయన చాలా సంతోషపడతాడు. మరి తపస్సు అనేటటువంటిది చాలా గొప్పది కదా, తపించడము. అందులో మన సాత్విక తపస్సు, రాజసిక తపస్సు, తామసిక తపస్సు. మనం ఇక ఈ అధ్యాయం, వచ్చే అధ్యాయం అన్నిటిలో కూడా సాత్వికం, రాజసం, తామసికము ప్రతి పనిలో మనం నేర్చుకుంటాం. దీని తర్వాత వచ్చేది దానం. సాత్విక దానం ఏంటి, తామసిక దానం ఏంటి, రాజసిక దానం ఏంటి. ఇప్పుడు మనం ఉన్నటువంటిది తపస్సు. ఆయన అంటాడనమాట, తపస్సు అనేటటువంటిది మహా గొప్ప లక్షణము. అయితే ఈ తపస్సుని డైరెక్ట్ గా నేను సాత్విక, రాజసిక, తామసిక అనను. తపస్సు అనేటటువంటిది 3 రకాలుగా చేస్తారు. ఇది మనం ఎన్ని లోపల నేర్చుకున్నాము, తపోభి క్షీణ పాపానాం అని చెప్పేసి ఆత్మబోధలో తెలుసుకున్నాం. తర్వాత మనము ఇందులో తెలుసుకున్నాం, ఇది మన ఆదిత్య హృదయంలో తెలుసుకున్నాం తపస్సు అంటే ఏంటి అనేది. ఆ తపస్సు శారీరక తపస్సు, మానసిక తపస్సు, వాచసిక తపస్సు అని 3 రకాల తపస్సులు ఉంటాయి. ముందు ఆ 3 రకాల తపస్సులు అసలు ఆ 3 రకాలు కలిపితే ఒక తపస్సు. తపస్సు అంటే త్రికరణాలుగా తప్పించడము తపస్సు. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను, అడగండి ఈ ప్రశ్న. దీనికి అర్థమైందా వివరణ? త్రికరణాలతో శుద్ధిగా చేసేటటువంటి తపస్సు.
అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి, మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు, మొహమాట పడద్దు. వాక్కుతోటి, శరీరంతో, మనస్సుతోటి శుద్ధిగా ఉండే తపస్సు. ఇది మళ్ళీ 3 రకాలు: సాత్విక, రాజసిక, తామసికం. సో ఫస్ట్ ముందు ఇది అర్థమైందా? వాక్కుతో చేసేటటువంటిది, శరీరంతో చేసేటటువంటిది, మనస్సుతో చేసేటటువంటివి 3 కలిపితేనే తపస్సు. 3 కలిపితే తపస్సు. సో ఎవరికైనా ప్రశ్న ఉందా? త్రికరణాలతో చేసేదాన్ని తపస్సు అంటారు. తపస్సు ఈక్వల్ టు త్రికరణాలతో చేసేది అని. సరే, ఈ త్రికరణాల లోపల ఉంటారయ్యా, అందులోపల నీకు చెప్తాను. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మళ్ళీ చెప్తాను. అసలు ముందు త్రికరణాలు అంటే ఏంటో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తపస్సు లోపల కొంతమంది ఉంటారు సాత్విక తపస్సు చేసేవాళ్ళు. వాడు ఇలా వెళ్తూ ఉంటాడు, రోడ్డు మీద ఒక ఆలయం వస్తుంది, వాడు అక్కడ అయిపోతాడు, అందులో ఆలయంలోకి వెళ్ళిపోతాడు. వాడికి ఏమీ చూసుకోడు, వాడు ఆలయంకి వెళ్ళిపోతాడు, దండం పెట్టేసుకుంటాడు. వాడు ముందు వాడికి ఏమీ ఉండదు, వాడి కాళ్ళకు విశ్రాంతి అనేది ఉండదు. ఆలయాలు కనిపిస్తే అందులోకి వెళ్ళిపోవడమే. ఆ టెంపుల్కి వెళ్తాడు, భయంకరమైన సేవ చేస్తాడు. నాకు తిరుపతి లోపల సర్వీస్ కి అవకాశం వచ్చింది, నీ బొందొచ్చింది. నువ్వు ఇంటి దగ్గర ఉన్న దేవాలయానికి ముందు చేస్తున్నావా? ముందు అది చూడు. దైవ ప్రాంగణాల లోపల ఆ సినిమా లోపల ఏది తాప్సీ చేస్తుంది, ఏం సినిమా? ఆగ్రహం కాదు, ఏం సినిమా అది? తాప్సీ గోపీచంద్. సాహసం సార్, పాకిస్తాన్. అలా చేయాలి తపస్సు అంటే. అక్కడ వెళ్ళి ఆ దైవ ప్రాంగణాన్ని శుద్ధి చేయడము, అక్కడ చెట్లను పాతడము, ఇలాగా. ఇదయ్యా శారీరక తపస్సు గురించి నీకు చెప్తాను చూడు. శరీరంతో తపస్సు చేస్తారు వాళ్ళు. శరీరంతో తపస్సు ఏంటంటే వెళ్ళిపోతారు ఆలయాలు, టెంపుల్ లోపల చెట్లు నాటుతారు, సేవ చేస్తారు, శుభ్రం చేస్తారు. నేను ఒకసారి వెళ్ళాను, ఒక ప్రవచనకర్తతోటి కంచికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆయన చెప్పాడు, ఇవాళ మధ్యాహ్నం అందరము సేవ చేస్తున్నాము, అందరూ తీసుకొని ఓడవడాలు స్టార్ట్ చేయాలి అన్నాడు. అందరూ అన్నం తిన్నాక వచ్చారు. ఆడవాళ్ళు చీరలు నిన్న పైగా వేసుకున్నారు, మగవాళ్ళు లుంగిల్ని ఇంకా కాస్త పైకి అనుకున్నారు. ఇక చూడాలి, ఇక ఊడుస్తున్నారు. అటు నుంచి కొంతమంది ఇటు ఊడుస్తున్నారు, ఇటు నుంచి కొంతమంది అటు ఊడుస్తున్నారు. ఈ మధ్యలో నేను నిలబడ్డా. నాకు ఊడవడం రాదుగా అని నా మీద వేస్తున్నారు అంత చెత్త. మళ్ళీ వీడు ఊడిచింది, వాడు ఊడుస్తున్నాడు, వాడు ఊడిచింది, వీడు ఊడుస్తున్నాడు. వీడు దుమ్మేస్తే పక్కోడి నెత్తి మీద పడుతుంది. ఇక నేను అనుకున్న ఈ సేవ నేను చేయలేను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి పక్కకు వచ్చి ధ్యానం చేసుకుంటూ కూర్చుండిపోయాను. సో జనాలు ఏదో చెయ్యమన్నారు అని చెప్పడమే గాలి, అసలు సేవ అనేటటువంటిది ఎక్కడ చేసినా కూడా అది పవిత్రమైనటువంటిదే. సంత జ్ఞానేశ్వరు అప్పట్లోపల ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందేశం ఇది. అంత చెప్తున్నాను ఆయన. ఎక్కడైనా నీకు శివలింగం కనిపించింది, విష్ణుని ముందు ఫస్ట్ వెళ్ళిపో, సాష్టాంగం పడిపో. ముందు పెద్దవాళ్ళు కనిపించారు, గురువులు కనిపించారు, బ్రాహ్మణులు పడిపో. ముందు సాష్టాంగం చేసేసి ముందు ఆ గౌరవం మనసులో రావాలి. ఫస్ట్ వచ్చి పడిపో. ముందు వాళ్ళు ఉంటేనే శరీరాన్ని అలా ఉంచరు, పడిపోతారు అంతే. ఆ వినయం, విధేయత అవి వాళ్ళ లోపల చాలా బాగా వస్తాయి. ఎవడన్నా ట్రావెల్ చేస్తున్నారు, బాగా అలసిపోయారు, వాళ్ళ కోసం ఏదైనా కొద్దిగా సహాయం చేయి. ఎవరో వస్తున్నాడు, వాడి కోసం ఒక చలివేంద్రం అరేంజ్ చేయి. అంటే సేవాభావం అనేటటువంటిది బాగా ఉండాలి. తపస్సు అంటే అది శారీరక తపస్సు. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది శారీరక తపస్సు. అన్నిట్లోపల గొప్పదేంటి? తల్లిదండ్రులకు, అత్తమామలకు సేవ చేయడం. అది చేస్తారు వాళ్ళు. అలా తప్పకుండా చేస్తారు. గురువు యొక్క సేవ చేస్తారు, తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తారు, మనుషులందరూ కనిపిస్తారు, వాళ్ళకి సేవ చేస్తారు. వేదాల్లో ఉన్నటువంటి పద్ధతులు అన్ని కూడా పాటించడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళు నశింపజేసుకుంటారు. అందరి లోపల ఒకే ప్రాణం ఉంది. అందరికి దండం పెట్టినప్పుడు వీటిలో ఇలా చేతులతో దండం పెడుతున్నాడు. శారీరక తపస్సు ఇప్పుడు మనం తెలుసుకుంటుంది. వీడిలో దేవుడున్నాడు, దండం పెట్టుకో. వీడిలో దేవుడికి నేను అంకితం, వీడికి పాదాభివందనం చేస్తున్నాను అంటే మీనింగ్ ఏంది? వాడిలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి నేను దండం పెడుతున్నాను అని. మనం ఏం చేస్తాం? నా పాదాలు మొక్కాడు అనుకుంటాం. సో అందుకోసం ఏంటి? బెటరు వేరే వాళ్ళతో పాదాలు మొక్కించుకోవద్దు, మనం మొక్కద్దు. మనం మొక్కాల్సి వస్తే నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మకు నేను దండం పెడుతున్నాను అని మొక్కండి. మీ కాళ్ళు ఎవరైనా మొక్కితే గొప్పగా ఫీల్ అవ్వద్దు. మీరేమంటారంటే కృష్ణార్పణం, నాలో ఉన్నటువంటి భగవంతుడు స్వీకరించుగాక, నాకేమీ సంబంధం లేదు అనుకోండి. అఫ్ కోర్స్ నేను ఇప్పటివరకు ఎవరితో కాళ్ళకి దండం పెట్టించుకోలేదు. పొరపాటున ఒకళ్ళిద్దరు దండం పెట్టారు, కానీ ఇప్పటి వరకు ఇంట్లోపల వాళ్ళతో కూడా దండం పెట్టించుకోలేదు. నేను కూడా మా అమ్మ బలవంతంగా కాళ్ళకి దండం పెట్టు అని చెప్పి పెట్టించుకుంటే తప్ప పెట్టేవాని కాదు. నేను మా అమ్మకి ఇట్లా బుగ్గలు ఇలా పట్టి ఇట్లా ఇది చేస్తాను అనమాట. అది ఇష్టం నాకు. మా అమ్మాయి నాకు అమ్మ కాళ్ళు పట్టుకోవడం కంటే కూడా అమ్మని ఇలా పెట్టి, అమ్మ ఇంకా అల్లరి చేయకు, నేను వస్తున్నాను అని చెప్పేసి చెప్పడం నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ మనకు ఆ ప్రేమ, ఆ సేవా భావంతో చేసేటటువంటిది గొప్పది. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా దండం పెడుతున్నారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ. ఇక స్త్రీలకి పూర్తి స్థాయి గౌరవిస్తారు. వీళ్ళు పురుషులైతే, స్త్రీలను గౌరవించరు కాబట్టి పురుషులైతే గౌరవిస్తారు. స్త్రీలు కొట్టుకుంటారు కాబట్టి ఏంటంటే పురుషుల గురించి చెప్తున్నాడు ఆయన. వాళ్ళకి ఏంటంటే తల్లి లాగానే అందరూ కనిపిస్తారు. తల్లికి చిన్నప్పుడు వాళ్ళు ఎలా అయితే భావించారో అలాగే ఉంటుంది. అంతెందుకయ్యా, గడ్డి లోపల జీవం ఉంది కాబట్టి ఆ గడ్డిని కూడా తొక్కరు.
ఇటువంటి శరీరంతో అద్భుతంగా చేయడం అనేటటువంటిది కాదు. ఇదంతా కూడా దేహంతో చేసేటటువంటిది కాబట్టి దీన్ని శారీరక తపస్సు, కాయిక తపస్సు అంటారు. ఒక్కసారి శారీరక తపస్సు అర్థం కాని వాళ్ళు అడగండి. చాలా మంచి ఇది. శరీరంతో చేసే మంచి పనులని శారీరక తపస్సు అంటారు. తప్పించడం, దేవుడున్నాడు, ఈ సేవలో దేవుడున్నాడు, ఈ మనిషిలో దేవుడున్నాడు, ఈ పాదాభివందనంలో దేవుడున్నాడు. వాళ్ళకి మనం సాయం చేస్తే అది శారీరక తపస్సు. సేవ రకరకాలుగా, పెద్దలకి, గురువులకి, తర్వాత సమాజంలో కష్టపడుతున్నటువంటి వాళ్ళకి, తర్వాత ఎవరైనా ప్రయాణికులు ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు మీరు కుంభమేళా వెళ్ళారు, అందరికీ కూడా మీరు అక్కడ నీళ్లు అందించారు, బ్యాగులు అందించారు, వాళ్ళ బట్టలు పట్టుకున్నారు, వాళ్ళు స్నానం చేస్తుంటే వీపు రుద్దారు. సో ఇవన్నీ చేస్తే శారీరక తపస్సు. శరీరంతో, మీ శరీరంతో అవతల వాడికి సహాయపడితే, వాళ్ళ నీళ్ళల్లో దింపారు పట్టుకుని, వాళ్ళు చలిగా పడుతుంటే చెంబులు నీళ్లు వాళ్ళ మీద పోసారు, వాళ్ళు వణికిపోతున్నారు చలికి. అలాంటివి చేస్తే అది శారీరక తపస్సు. అవతల వాడికి మనము దర్శనం చేసుకోకపోయినా సరే వేరే వాడికి దర్శనం చేయించడం గొప్ప. మనం ఏం చేస్తాం, మనం దర్శనం చేసుకోవడం కోసం వేరే వాడికి దర్శనం చేయకుండా ఆపేస్తాం. మనకు దర్శనం కాకపోయినా సరే వేరే వాడికి దర్శనం కావాలి. ఇది శారీరక తపస్సు. తపస్సు అంటే ఏం లేదు, ప్యాషన్ అంటారు ఇంగ్లీష్ లోపల. తప్పించడం. శారీరక తపస్సు అర్థమైందా అందరికి? అడగండి, లేకపోతే ఇప్పుడు వాచక తపస్సుకి వెళ్దాం. అర్థమైంది. వండర్ఫుల్. ఇక వాచక తపస్సు. ఇప్పుడు ఎవరైనా ఒక్కసారి ఆ శ్లోకం చదువుతారా? నోటికి లేదు నాకు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం అనేది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఇంకా బాగుంది. ఉద్వేగము కలిగించని మాటలు. అవతల వాడిని దర్శనం టైం అయిపోతుంది, పదా. ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏమిటి నీ బట్టలు అలా ఉన్నాయి, నీ పువ్వులేంటి ఇలా ఉన్నాయి, ఏమయ్యా ఇదే డ్రెస్ వేసుకొని వస్తావా దేవుడి దగ్గరికి? మంచి డ్రెస్ రాదా నీకు? మాకు దేవుడు మంచి దర్శనం ఇచ్చిండు, మాకు కాలేదంటే మాకు మంచిగా అయింది లేదు దర్శనం. వీడు అసలే పాపం సరిగ్గా దర్శనం కాలేదని బాధపడుతున్నాడు. వాడు వచ్చి నాకు మంచిగా అయింది దర్శనం అంటున్నాడు. అవతల వాడి లోపల ఉద్వేగం పెంచకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఉద్వేగం పెంచకుండా మాట్లాడడం చాలా మంచిది. ప్రియంగా, హితంగా ఉండాలి. అవతల వాడికి చెప్పేటటువంటి మాటల్ని కూడా పర్వాలేదులే, ఇంకోసారి వెళ్దామా పోనీ దర్శనానికి, ఏం పర్వాలేదు, ప్రయత్నం చేద్దామా. వేరే వాడికి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. ముందు మన మాటల వల్ల వేరే వాడికి దుఃఖం కలగకుండా ఉండాలి. నువ్వు ఒక చెట్టుకు నీళ్లు పోస్తుంటే ఆ చెట్ల నీళ్ళని పక్కనున్న గడ్డికి కూడా తగిలి ఆ గడ్డి కూడా పెరగాలి. కాబట్టి నువ్వు అనేటటువంటి మాటలు ఏంటంటే అవతల వాడిని కంఫర్ట్ జోన్ లో పెట్టాలి. ఎవడైనా కష్టం ఉంటున్నప్పుడు ఏం చేయాలి? వాడిని వెళ్ళి ఓదార్చాలి. ఎలా ఓదార్చాలి? అత్యంత మనస్ఫూర్తిగా ఓదార్చాలి. మొన్న మాకు తెలిసిన వాళ్ళలో ఒక ఆయనకు భార్య ఇదయ్యారు కదా, అప్పుడు అక్కడికి వెళ్ళాం కదా. వెళ్ళినప్పుడు మాట్లాడుతూ నేను ఒక 2-3 నేను తక్కువే మాట్లాడాను. మామూలుగా తక్కువ మాట్లాడాను, ఎక్కువే మాట్లాడతాను నేను. అంత పరిచయం లేదు కాబట్టి కొద్దిగా 2-3 మాటలు మాట్లాడి, నేను ఆ 2-3 మాటలు ఆయనకి సంబంధించినవి మాట్లాడి ఆయనకు గీతా ప్రెస్ డైరీ ఇచ్చాను అనమాట. ఇవ్వగానే కన్నీరు మున్నీరు అయిపోయాడు ఆయన. మరి మిగతా వాళ్ళు కూడా అప్పటికి అరగంట 40 నిమిషాల నుంచి మాట్లాడుతున్నారు. సో మనం మాట్లాడేది వాళ్ళ హృదయానికి హత్తుకోవాలి, ఆనందంగా అనిపించాలి. కొంతమంది అడ్డమైన నియమాలు పెట్టి జనాలని ప్రశ్నలు అడగనియరు, ఇది చేయరు. ఎంత ఇదిగా ఉంటారంటే, ఒక ఆయన ఏం చేస్తాడు, ఎవరైనా వీడియోలు తీస్తుంటే మనలాంటి వాళ్ళు వీడియోలు తీస్తే తీయలేరు. అదే ఎవడన్నా వీడియోగ్రాఫర్ వచ్చాడు, టీవీ ఛానల్ నుంచి వచ్చాడంటే ఇంకప్పుడు మంచిగా ప్రశాంతంగా అయిపోయి మాట్లాడతాడు. ఇంకోసారి చెప్పే కదా, ఒక ప్రవచనకర్త ఏం చేస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, గురుగారు వస్తున్నాడు, జరగండి 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 అనేసి కొడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే అందరం పక్కకు జరిగిపోయాం. జరగగానే ఆయన మంచిగా చీల్చుకుంటూ ఆయన వచ్చాడు అన్నమాట. యమునా నదిని చీల్చుకుంటూ నందగోపుడు వసుదేవుడు వెళ్ళినట్టుగా అలా చీల్చుకుంటూ వచ్చాడు. రాగానే అప్పుడు వీడియో ఆన్ అయింది. మంచిగా మాట్లాడడం మొదలెట్టాడు. నేను మా శిష్యులందరినీ మంచిగా చూసుకుంటాం కదా, మీరందరూ నా భక్తులు, ఇలాంటి భక్తులు అనేస్తున్నాడు ఆయన డైరెక్ట్ గా. అనేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత, నేను ఎలా మాట్లాడతాను, మీ అందరితోటి ప్రేమగా ఉంటాను కదా, అట్లా ఉంటాను కదా, మీ అందరూ నాకు ఆత్మీయులు, ఇవన్నీ చెప్పాడు. చెప్పేం చేశాడు, ఆయన వీడియో ఆఫ్ చేశాడు. ఆఫ్ చేయగానే అయిపోయింది. మళ్ళీ పదండి పదండి పొండి 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 అని మళ్ళీ చీల్చేశాడు. మమ్మల్ని అందరినీ చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు. అయిపోయింది.
సో కాబట్టి ఏమైతుందంటే ఇది అవగాహన లేకుండా జనాలు ఎన్ని తప్పులు చేస్తారో, పెద్ద పెద్ద వాళ్ళే తప్పులు చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంటే మీరు అమృతం తాగితే అమృతాన్ని జస్ట్ చేతిలో వేసుకుంటేనే చాలు మీకు పుణ్యం అవుతుంది. అది నోట్లో వేసుకుంటే మధురంగా కూడా ఉంటుంది. అంత మీకు ప్రియంగా హితంగా కూడా ఉండాలి. మంచి చేసేది ఇష్టంగానూ అనిపించాలి, ప్రియంగా కూడా ఉండాలి. అవతల వాడికి అలా చెప్పాలి. ఏమయ్యా నేను అందంగా ఉన్నానా అంటే, ఆ నువ్వు నీకంటే అందంగా ఎవరుంటారు చెప్పు అనగా నవ్వకుండా, వాడిని చూసి నవ్వకుండా, అందం అంటే నీ అందం ఎవరికి రాదు. నువ్వు మాట్లాడే పద్ధతిలో, నువ్వు నవ్వే నవ్వులో ఎంత అందం ఉంటుందో తెలుసా? వాటిలో ఏదో ఒక అందం ఉంటుంది కదా, ఒక కన్ను, ఒక ముక్కో, ఒక చెవో, ఒక ఈ భాగము, దీని ఏమంటారు మర్చిపోయాను, పాల భాగం, అది ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏదో ఒకటి బాగుంటుంది కదా. నీ ముఖ్యంగా నువ్వు చాలా బాగుంటావు, ఇది చాలా బాగుంటుంది అని ఇలాగ చెప్తూ అవతల వాడిని కాన్ఫిడెన్స్ లో పెట్టడం, అవతల వాడిని అబద్ధాలు ఆడమని కాదు, హితంగా చేయడము. ఇది ఎలా ఉంటుంది అంటే ఎంత అంటే ఇది ఒక అమృత తుల్యమైనటువంటి మాటలు మాట్లాడితే అది వాక్కుతో చేసే తపస్సయ్యా. నువ్వు ఎలా అంటే ఆంజనేయ స్వామిని చూడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఎంత అద్భుతంగా ఆయన చదవగలిగాడు. ఆయన చూస్తే అసలు ఇక దేవుడే చెప్పాడు, ఇంతకంటే గొప్పవాడు ఎవడు ఉంటాడు, మొత్తం ఈ వేదాల యొక్క ఈయన రూపమా అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అనగానే అప్పుడు చాలా సంతోషంగా వింటున్నారు అనమాట. ఈయన జ్ఞానేశ్వర్ చెప్తుంటే అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. మరి గురువు గారు శారీరక తపస్సు చెప్పారు, వాచక తపస్సు చెప్పారు, మరి మానసిక తపస్సు అంటే ఏంటి అని అడుగుతారు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. రెండు అర్థమైనయా? మొదటి రెండు శరీరంతో చేసే తపస్సు, వాక్కుతో చేసే తపస్సు. అర్థమైనా సార్? మనస్సు ఎలా ఉంటుంది అంటే అలలు లేనటువంటి సరోవరం, మబ్బులు లేనటువంటి ఆకాశం. ఆయన ఎంత అద్భుతమైనటువంటి కంపారిజన్స్ ఇస్తున్నాడంటే, గంధపు చెక్కలు ఉన్నాయి, అక్కడ పాము ఉందంటే మనం అలజడితో ఉంటాం, ఆ పాము వదిలేసినటువంటి గంధపు చెక్కల్లాగా ఉంది. లేదా అయిపోయింది, రాహు వదిలేసినటువంటి పూర్ణ చంద్రుడిలాగా చాలా అందంగా కనిపిస్తున్నట్ట. రాజ్యంలో ఏ చింతలు లేనటువంటి రాజు ఎలా ఉంటాడు, ఏ ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు రాజు ఎంత ప్రశాంతంగా ఉంటాడు. కూర్చున్నప్పుడు పద్యాలు, శ్లోకాలు ఇచ్చి శ్లోకాలను పూరించమని అవ్వని ఇవ్వని చెప్తాడు ఆయన. ఏ విధమైనటువంటి అలలు లేని క్షీరసాగరం ఎలా ఉంటుందో అలా ఉంటాడట ఒక వ్యక్తి, అలా ఉండాలి. అలాగా ఏ విధంగానైతే మన లోపల శుద్ధ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఎంతైతే ఆనందంగా ఉంటారో అలా ప్రశాంతంగా ఉండాలి. ఎండ వస్తుంది, ఆ ఎండ వల్ల ప్రకాశం వస్తుంది, కానీ ఎండ మనను బాధించడం లేదు. చలికాలంలో ఎండ ఎంత బాగుంటుంది, ప్రకాశం ఉంది, వెలుతురు వస్తుంది బాగా, కానీ ఆ ఎండ మనని బాధించట్లేదు. ఆకాశంలో ఎక్కడా కూడా నీకు ఈ మబ్బులు అవి కనిపించడం లేదు, ఎంత బాగుంటుందో ఆలోచించండి. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వరూపాన్ని తెలుసుకుంటారు, వాళ్ళ స్వస్వరూపాన్ని, వాళ్ళ యొక్క అసలు స్వరూపాన్ని, నేను ఆత్మస్వరూపుడు అని తెలుసుకుంటారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళ స్వభావాలన్నీ వదిలేస్తారు. ఏమన్నా అన్న పట్టించుకోడు. తుల్య నిందాస్తుతిర్మౌని అని మనం ఏదైతే తెలుసుకున్నామో వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఎవడన్నా తిట్టినా, ఎవడన్నా పొగిడినా ఏమీ సంబంధం లేదు. వాళ్ళు ఎలా ఉంటారు, సమశత్రౌచ మిత్రేచ అన్నట్టుగా ఉంటారు. అవునా కదా? అద్వేష్ట సర్వభూతానం అన్నట్టుగా ఉంటారు. మనస్సు ఎంత బాగుంటుంది అంటే కలంకములు లేనటువంటి చంద్రుడు లాగా ఉంటారట వాళ్ళు. ఎన్ని పోలికలు ఇచ్చాడంటే మనకి ఏదో ఒక ఉదాహరణ ద్వారా అర్థమవుతుంది. ఆత్మబోధలో శంకరాచార్య ఎలా అయితే ప్రతి శ్లోకానికి ఒక ఉదాహరణ ఇచ్చాడో, జ్ఞానేశ్వరి అనేటటువంటి భగవద్గీత యొక్క వ్యాఖ్యానము సంత జ్ఞానేశ్వర్ చేసింది ఎన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకుంటున్నామో చూడండి, ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఇంకా వాళ్ళకి ఏమి కోరికలు ఉండవు, వాళ్ళకి అసలు కోరిక అనేటటువంటిదే ఉండదు. వాళ్ళకు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకి అన్ని మనసుతోటి అయిపోతూ ఉంటాయి. మనకు ఆయన పేరేంటి, దక్షిణామూర్తి, ఆయన ఏం మాట్లాడు, కానీ ఆయన ఎదురుగా కూర్చున్న వాళ్ళందరికీ కూడా సమస్యలు తీరిపోతాయి. వాళ్ళకి చీకటి ఎలా పోతుందండి అని చెప్పి 10 మంది డిస్కస్ చేస్తున్నారట. ఇందులోకి ఎవడో అక్కడి నుంచి చిన్న కొవ్వొత్తి తీసుకొచ్చాడు, అయిపోయింది, మీటింగ్లు లేవు, ఏమి లేవు, చీకటి ఎలా పోతుందో డిస్కషన్ ఎందుకండి చేయడము అని చెప్పి. అలాగా ఎప్పుడైతే మనకు జ్ఞానం వచ్చిందో అప్పుడు ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మేము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మేము ఒకసారి తెలియకుండా మా పిల్లాన్ని, వాడికి ఆరోగ్యం కొద్దిగా ఇది ఉంది అంటే డాక్టర్ తో కూడా మాట్లాడాము. అప్పటికి 3-4 రోజులు అయిపోయింది. ఆయన అన్నాడు ఏం లేదు, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే, ఏం పర్వాలేదు అన్నాడు. మేము కన్యాకుమారికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత కన్యాకుమారి లోపల చాలా చోట్ల పిల్లవాడు నడవలేకపోయాడు. వాడికి మేము ఏంటంటే తిడుతుండేవాడిని మధ్యలో, నేను వాడిని ఎందుకు విద్య చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, ఇట్లా అన్ని తిడుతునేవాడిని. కొన్ని చోట్ల నడవడానికి వాడికి అసలు ఓపిక ఉండేది కాదు. వాడికి ఫ్రైస్ అవి అన్ని, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఇవి చాలా ఇష్టం. అలాంటివి ఇచ్చినా కూడా తినడానికి ఇష్టపడడం లేదు. కొద్దిగా దూరం మేము నడవగానే ఆగిపోతున్నాడు. సో ఇవన్నీ నేను
ఏదో ఇక జ్వరం ఉంది అంతేగాని మరీ ఎక్కువ చేస్తున్నాడు అని అనుకున్నాము. కానీ చివరికి మేము వచ్చిన తర్వాత చూస్తే వాడికి వచ్చింది న్యూమోనియా. అది కొలాప్స్ లంగ్ కొలాప్స్ అయిపోయింది. 1 నెల 2 నెలల పాటు హాస్పిటల్లో నరకం అనుభవించాం. ఇప్పటికీ నేను గాని మా ధర్మపత్ని గాని ఆ టైం ఫోటోస్ చూసుకుంటే ఆ టైంలో మేము తిరిగిన ప్లేసెస్ అవి ఇవి ఉన్నాయి కదా, మాట్లాడుకోం మేము. ఇలా చూసుకొని అంటాం అంతే. మౌనంతో ఇద్దరికి భావాలు అర్థమవుతాయి. ఏం భావం అర్థమైంది? ఎంత క్షోభ పెట్టాం పిల్లాన్ని అని. సో మౌనమే మన భాష. మౌనం అనేటటువంటిది గొప్పది. మౌనంలో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ని మనం ఇవ్వగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ జ్ఞానమూర్తులు ఏంటంటే వాళ్ళు మౌనంగా ఉంటే అవతల వాళ్ళు కూడా ప్రశాంతంగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమీ మాట్లాడక్కర్లేదు, అన్ని జవాబులు దొరికేసి వెళ్ళిపోతాయి. అదే విధంగా దక్షిణామూర్తి ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్నారో ఆయన చూసిన వాళ్ళందరికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం అలవాటై వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషంగా. వాళ్ళకి మనసు లోపల ఏమీ ఉండవు. ఇప్పుడు చెయ్యింది దీని మీద ఏమైనా వెంట్రుకలు మొలుస్తాయా? వెంట్రుకలు మొలవవు. ఎందుకంటే నిర్మలమైన మనస్సు లోపల సహజంగా వాళ్ళకి భావశుద్ధి ఉంటుంది. మనం ఏంటంటే ఎంతసేపు ఏదో ఒక కారణం వెతుక్కోవాలనుకుంటాం, ఏదో ఒక కారణం వెతుక్కోవాలనుకుంటాము ఈ విధంగా. కానీ కారణం లేకుండా మనస్సును అలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవడము, అలజడులు లేకుండా వీడింట్లో ఇది జరిగింది వాడింట్లో అది జరిగింది 10 కాల్స్ చేస్తే 10 ఆలోచనలు వస్తాయి. ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది? ఆ మనస్సుని నిర్మలంగా ఉంటూ భగవంతుడి వైపు మళ్లించేది ఏదైతే ఉన్నదో అది మానసిక తపస్సు. ఈ మూడింటిని కలిపితేనే తపస్సు. ఇది కలుపుకొని ఇది తపస్సు కాదు, ఇది తపస్సు కాదు, ఇది తపస్సు కాదు. 3 రకాలుగా తపస్సు. నోరు మాట్లాడుతుంటే నొసటి వెక్కిరిస్తుంది అని అంటారు, అలా కాదు, అది తపస్సు కాదు. త్రికరణాలలో నువ్వు కరెక్ట్ గా ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని తపస్సు అంటారు. ఎప్పుడు ఈ తపస్సు సాత్విక రాజసిక తామసిక గుణాల గురించి చెప్తానయ్యా. ముందు నీకు తపస్సు అంటే ఇంట్రడక్షన్ ఇవ్వాలి కాబట్టి ఆ ఇంట్రడక్షన్ ఇచ్చాను అని చెప్పేసి అన్నాడు. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. తపస్సు అనేటటువంటిది ఎన్ని రకాలు? ఎవరైనా జవాబు చెప్పండి. శారీరక తపస్సు, శారీరక, వాచక తపస్సు, మానసిక తపస్సు, వాక్ తపస్సు. ఒకటి బాగుంది ఒకటి బాగాలేకపోతే, నా వాక్కు బాగుంది కానీ చేసే పనులు బాగాలేవు, అప్పుడు ఎలాగా? అది అది తపస్సు కాదు. తపస్సు కాదు, తపస్సు తపస్సు కాదు. కాదు. అది తపస్సు కాదు. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా తపస్సు కాదు. అది నేనంటాను ద్వేషం పనికిరాదు అని చెప్పేసి ద్వేషం చూపిస్తూ ఉంటాం అనుకోండి, కోపం పనికిరాదు అని కోపం చూపిస్తూ ఉంటాం. అంటే కోపం ప్రకటించడం వేరు, కోపం రావడం వేరు. కోపం రాకూడదు, మనకు కోపం రాకూడదు, కోపం ప్రకటించాలి, కోపం రాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి ఉంటుంది, తల్లి పిల్లల మీద కోపం ప్రకటిస్తుంది, కోపం రాదు. చిన్నప్పుడు చెప్పాను, జ్ఞాపకం ఉందా? మా ఇంట్లోపల నేను మా అమ్మ ఎప్పుడు నాకు పాల మీద మీగడని చక్కెర వేసి ఇచ్చేదన్నమాట. ఇస్తే నాకు చాలా ఇష్టం ఉండేది. ఓ రోజు మా అమ్మ నన్ను ఏదో విషయం లోపల కోపం వస్తే తిట్టిందో కొట్టిందో ఏదో చేస్తే నేను బాధపడుతూ తింటున్నాను. 4th క్లాస్ లోనో ఎప్పుడో ఉన్నాను. ఆ టైం లోపల అదే టైంలో అమ్మ అంత సీరియస్ గా ఉంటూ కూడా నా కోసం అని చెప్పేసి దబదబా పెరుగులు పాలల్లో మిగడ చక్కెర ఇవన్నీ వేసి అక్కడ పెట్టేసింది. పెట్టగానే నాకు అయిపోయింది. ఆ రోజు నుంచి నేను మా అమ్మ మీద, మా అమ్మగారు వెళ్ళిపోయే రోజు వరకు నాకు కోపం రాలేదు. ఎందుకంటే ప్రేమ అనేటటువంటిది అన్నింటినీ కూడా క్రాస్ చేయాలి. ప్రేమ అనేటటువంటిది ఎప్పుడూ కూడా అది మనకు మిగతా అన్నింటినీ కూడా దాటాలి. ఒకసారి నేను అట్లాగే ఊరెళ్ళేటప్పుడు మా అమ్మేదో అందని చెప్పి కోపంగా 2 మాటలు అనేసి వెళ్ళిపోయాను. కోపం ఎంత 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. తగ్గగానే అప్పుడు మళ్ళీ నేను రైల్లో కూర్చుని లెటర్ రాసి రైల్వే స్టేషన్ లోనే పోస్ట్ చేశాను. నేను దుర్గాపూర్కి వెళ్ళే లోపల పోస్ట్ చేసి మళ్ళీ అమ్మకు, ఆ రోజుల్లో ఇంత ఫోన్ అవి ఉండేవి కాదు మా ఇంట్లో. సో నేను ఏమంటున్నానంటే ఆ ప్రేమ ముందు అన్ని వెళ్ళిపోవాలి, ప్రేమ ముందు అన్ని కూడా వెళ్ళిపోవాలి. సో అటువంటివన్నీ రాకుండా ఉండాలి మనకు. అదే విధంగా వాడైతే శరీరం, వాడు మంచి సేవ చేస్తున్నాడు, చేస్తూ వాడు మాటలు అవి సరిగా లేవనుకోండి, వాడి సేవను కూడా ఎవరు గుర్తించరు. అంటే ఎవరో గుర్తించాలని మనం చెయ్యం, అది వేరే సంగతి. కానీ వాడు బయటికి చేస్తున్నాడు. వాడికి చాలా మంది ఏం చేస్తారు, సేవ ఎందుకు చేస్తారు? మొన్న మాకు RSS లోపల సేవ ఎందుకు చేస్తారు అనే దాని మీద రకరకాల మార్గాలు చెప్పారని చెప్పాను. కొంతమంది ఏంటంటే వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తా, ఇప్పుడు మన తిరుపతి గొడవలాగా. కొంతమంది ఏం చేస్తారు, సూపర్ స్టార్ కృష్ణది జోక్ చెప్పుకున్నాం కదా, వాడు నీళ్ళలో వ్యక్తిని కాపాడుతాడు, ఎవ్వరూ కాపాడకపోతే అప్పుడు కృష్ణ బయటకు వచ్చేసి అంటాడు, మీరు ఎలా కాపాడారంటే చాలా గ్రేట్ అంటే, అదంతా సరే కానీ ముందు నన్ను ఎవరు తోసారో చెప్పండి అని చెప్పేసి అంటాడు కదా. అలాగా మనకేమిటంటే అక్కడ అలాగా కొంతమంది బలవంతంగా సేవ చేస్తారు. అది కాదు, సేవ అనేటటువంటిది మనస్సులో ఉండాలి, భావనలో ఉండాలి. అలా త్రికరణాలతో ఉంటేనే తపస్సుది, లేకపోతే తపస్సు కాదు కాదు కాదు. తపస్సు అంటే మనస్సు, వాక్కు, కాయము మూడిటితో కలిపి ఉంటేనే తపస్సయ్యా అని చెప్పేసి ఎన్ని ఉదాహరణల ద్వారా జ్ఞానేశ్వరుడు తన శిష్యులకు అలవాటు చేస్తున్నాడు, చేసి అంటున్నాడు. ఇవన్నీ కూడా కలిపితే, ఈ 3 కలిపితే
సాత్విక తపస్సయ్య. నీకు చెప్పిన మంచి లక్షణాలు అన్ని చెప్పే కదా, దాని గురించి మళ్ళా నేను డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మూడిట్లో మంచివి ఏవైతే చెప్పానో ఆ 3 లక్షణాలు మంచిగా ఏవైతే అన్ని మంచివే చెప్పాడు, అందులో ఒక్కటి కూడా చెడ్డది చెప్పలే. ఆ మూడింటిని అలా మంచిగా చేయడమే సాత్విక తపస్సు. ఇక దాన్ని పెద్దగా నువ్వు ఆలోచించాల్సింది లేదు. చక్కగా శ్రద్ధగా ఉండడం చక్కగా ఫలం మీద కోరిక లేకుండా చేస్తే అదే సాత్విక తపస్సు. మరి రాజసిక తపస్సు అంటూ ఏంటి? నేనే గొప్పవాణ్ణి, నేనే అహంకారము, నన్ను ఎవరు పీఠం మీద కూర్చోబెడతాడు, నన్ను ఎవరు స్టేజ్ మీదకి ఎక్కనిస్తాడు. మాకు చాలా వస్తుంటాయి ఈ మధ్య. సార్ మేము కొంతమందికి ఇచ్చాం సార్ ఆడవాళ్ళు, కొంతమంది చీరలు అడుగుతున్నారు, కొంతమంది స్టేజ్ మీద ఎంతో కొంతసేపు కనిపించాలనుకుంటున్నారు. లేడీస్ కి చాలా గ్రూప్స్ ఉంటాయి. నాకు తెలిసే ఒక 60-70 గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో కొన్ని మంచి గ్రూప్స్ ఉంటాయి, నేను వాటి గురించి అనడంలా. కొన్ని గ్రూపులు స్టేజ్ మీద ఎక్కాలంటే వాళ్ళకి ఇది, నువ్వు స్టేజ్ మీద ఎక్కాను, నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చాను, నేను ఒక మెడల్ వేసాను అంటే వాళ్ళది ప్రెసిడెంట్ నుంచి వచ్చిన మెడల్ లాగా తీసుకుంటారు. సో అట్లాగా తీసుకుని వాళ్ళు ఏంటంటే గొప్ప స్టేజ్ మీదకి రావడం అది. సో ఎవరికి జరగలేదు ఈ సభ, నా కోసమే జరిగింది. భోజనం టైం లోపల కావచ్చు, మాటల టైంలో కావచ్చు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఏంది? అందరూ నన్నే పొగడాలి, అందరూ నన్నే ఇది చేయాలి. ఇలాగా రకరకాలుగా జనాలందరూ కూడా నన్ను పూజించాలి. నేను అందరి లోపల గొప్పగా కనిపించాలంటే ఏం చేయాలి? జుట్టుకు రంగేసుకోవాలి. ఆ జుట్టుకు రంగేసుకునే వాళ్ళని, అంటే ఇది ఏ రోజుల్లో ఉంది జుట్టుకు రంగేసుకోవడము? జ్ఞానేశ్వర్ టైంలోనే ఉంది అని చెప్పి తెలుస్తుంది మహారాష్ట్రలో. ఆయన ఏమంటాడంటే జుట్టు అంటే పూర్తిగా అలంకరణ చేసుకుని జుట్టుకు రంగేసుకున్న వాళ్ళని వృద్ధ వేశ్య అనేటటువంటి పదం యూజ్ చేశాడు. ఎవరైనా ఈ బుక్ ఉన్న వాళ్ళు చూసుకోండి ఒకసారి. ఇదే. సో తపస్సు అనే ఆడంబరాన్ని ప్రకటిస్తుంటారు కానీ వాళ్ళు వాళ్ళ స్వరూపాన్ని లోకులకు చూపించడానికి ఇష్టపడరు. వాళ్ళ వయస్సు వేరు, వాళ్ళు చూపించుకుంటున్నటువంటి ఇది వేరు. సో కాబట్టి ఇది కాదయ్యా. వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బు రావాలి, గౌరవం రావాలి, ఇంకేదో రావాలి అనే దీంట్లోనే చేస్తారు కానీ వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళ భావాలలో మంచి పనులు ఉండవు. ఒకవేళ కనుక వాళ్ళు ఆ పని లోపల మంచి రాకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం పర్వాలేదు, అది జరగకపోయినా వాళ్ళకి ఏం కాదు. అదేదో ఒక కీటకం ఉంటుంది, ఆ కీటకం ఆవుకి కుడితే ఆ ఆవు పాలివ్వడం మానేస్తుందిరా. అలాగా వీళ్ళకేమీ లాభం ఉండదు అయ్యా. వీళ్ళు ఏదో చేద్దాం అనుకుంటున్నారు కానీ వీళ్ళకి ఏం లాభం ఉండదు తెలుసా? కీర్తి పొందాలి అని చెప్పేటటువంటి ఇలా మనస్సు, వాక్కు, కాయము 3 కలుపుకోకుండా చేస్తారు కదా, వాళ్ళకి ఏ విధమైనటువంటి పుణ్యము దొరకదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను అర్జున. తమ తపస్సుతోటి ఫలం రాదు అని చెప్పి తెలిస్తే వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. చాలే, ఇంతకంటే చాలే, వెళ్తామండి దర్శనం అయ్యే చాలు, మళ్ళీ చేసుకుంటాం, ఏదో చేశాం కదా, దూరం నుంచి చాలు. ఒక్కొక్కసారి ఏమవుతా, కొన్ని టైమ్స్ ఆకాశం బాగా నల్లగా అవుతుంది, గర్జించేస్తుంది, అమ్మో వర్షం పడుతుందండి, మొక్క చుక్క వర్షం పడదు. అలాగా వీళ్ళకి ఏమి ఫలితం ఉండదు. మనస్సు, వాక్కు, కాయములో వీళ్ళు ఫలితాన్ని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన, వాళ్ళకి కీర్తి రాదు, స్వర్గం రాదు, మోక్షం అయితే ఛాన్సే లేదు. ఇక వాళ్ళకి పేరు, వాళ్ళు ఏదైతే పేరు వస్తుంది అనుకుంటే ఆ పేరు కూడా రాదు. అవతల అబ్బా వీడు వచ్చి ఏం గొప్పలు చెప్పుకుని వెళ్ళిపోయాడు అంతేనా అని అనుకుంటారు. కాబట్టి ఇటువంటి మూర్ఖ ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని రాజసిక తపస్సు అంటారు. సాత్విక తపస్సు అంటే అన్ని సాఫ్ట్ గా, మనం ఏదైతే తపస్సు డెఫినేషన్ శారీరక, మానసిక, వాచక అని తెలుసుకున్నాము, అందులో అన్ని మంచివి తెలుసుకున్నాం. అది సాత్విక తపస్సు. రాజసిక తపస్సు అంటే ఇప్పుడు అందరి లోపల గుర్తింపు రావాలి, నన్ను నేను గొప్పవాడిగా అనుకోవాలి, నన్ను స్టేజ్ ఎక్కించాలి, నాకు మెడల్స్ ఇవ్వాలి, నన్ను అందరూ స్తుతి చేయాలి అని చెప్పేసి వాడు అందరిలో గొప్ప కోసం చేస్తాడు ఆ కార్యాలు, కానీ వాడికి మనసులో ఉండి కాదు. ఆ పేరు రాదు అంటే వాడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడు. ఇక ఇదయ్యాక అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్. మొన్న లాస్ట్ వీక్ ఎవరో నన్ను ప్రశ్న అడిగారు, నాకు ఎవరు అడిగారో జ్ఞాపకం లేదు, అది చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ శరీరాన్ని బాధ పెడతారు. ఆ ఉపవాసాలు మంచివా అని ఎవరో అడిగారు, జ్ఞాపకం ఉందా అండి? లాస్ట్ వీక్ ఎవరు అడిగారో, ఉపవాసం గురించి ఎవరో అడిగారు లాస్ట్ వీక్ నన్ను క్వశ్చన్. అయితే నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను, నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది అని చెప్పాను. ఉపవాసాల గురించి చెప్తాడు. శరీరాన్ని దహింపజేస్తారు, శరీరాన్ని కృషింపజేస్తారు. మూర్ఖమైనటువంటి ఇది పెట్టుకొని శరీరాన్ని కూడా శత్రువుగా చూస్తారు. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. అలాంటిది వీళ్ళు శరీరాన్ని నాశనం చేస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు తన తలలన్నీ నరికేసి అగ్నిగుండంలో వేస్తాడు. హిరణ్యకశిపుడు తన శరీరాన్ని ఎముకల గూడు చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు వచ్చి చూస్తాడు, హిరణ్యకశిపుడు అనిపించాడు. ఎందుకంటే ఆ చెట్ల ఆకుల లోపల, చెట్ల వెదురు బొంగుల లోపల, తీగల లోపల, వాటి లోపల ఆయన శరీరం కలిసిపోయి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, తమిళనాడులో అక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే శరీరాన్ని పొడుచుకుంటారు, నాలికకు పొడుచుకుంటారు, నిప్పుల మీద నడుస్తారు, అత్యంత క్రూరంగా చేస్తారు శరీరాన్ని, అత్యంత దారుణంగా. కొంతమంది ఏం చేస్తారు, కుంపటిని నెత్తి మీద పెట్టుకొని అందులో గొంగలు ఇది పెడతారు, దాన్ని ఏమంటారు, గుగ్గిలం అంటారా, సాంబ్రాన్ని పెడతారు చూడండి, దాన్ని గుగ్గిలం అంటారు, ఏదో అంటారు.
అది పెట్టుకుని ఇలా పెట్టుకుంటారు. ఇలా కూడా చేస్తారు. శరీరాన్ని దగ్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఆలయం లోపల ఒకడు ఏం చేశాడంటే, పూర్వకాలంలో దేవుడు తలకాయ నరుక్కుంటే ప్రత్యక్షమయ్యాడు కదా అని ఒకడు ఏం చేశాడు తెలుసా, నిజంగా తలకాయ నరుక్కున్నాడు ఒకసారి. 30 years బ్యాక్ నాకు చూసి ఆశ్చర్యపోయాను, ఏంటి ఇది ఇలా చేశాడు అని చెప్పి. అప్పుడు దానికి కూడా కొంతమంది జవాబు ఏమన్నారు తెలుసా, వాడికి దేవుడు ప్రత్యక్షమయ్యాడేమో అని అన్నారు. అంతేగాని ఇది మూఢనమ్మకం అని చెప్పేసి అనలేదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయము, ఒక 5 నిమిషాలు ఎక్స్టెన్షన్ అవుతుంది వాళ్ళ కాలు, వెయిట్ చేయండి. అన్నిటికంటే ముఖ్యము, శంభూక వధ ఎంతమంది జ్ఞాపకం ఉంది రామాయణంలో? మొన్న మనం తెలుసుకున్నాం. ఎవరైనా ఒక్కసారి చెప్పండి. హలో, మొన్న మనం రఘువంశంలో శంభూక వధ తెలుసుకున్నాము. ఎందుకు జరిగింది? అది ప్రాణాలతో స్వర్గానికి వెళ్దాం అనుకుంటాడు సార్. తలకిందులుగా తపస్సు చేస్తాడు, ఆ తలని రాముడు నరికేస్తాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది కరెక్ట్ పాయింట్. అధర్మపరంగా శ్వాసలు ఇవి అన్ని కూడా ఆపేస్తూ తల్లకిందులుగా తపస్సు చేస్తూ వేలాడుతూ ఎవరైతే అధర్మంగా చేస్తారో అది తామస యజ్ఞము. ఇప్పుడు రాముడు శంభుకుని చంపాడు అని చెప్పేసి చాలా మంది రాముడి మీద క్వశ్చన్ చేస్తారు. దానికి జవాబు ఇవ్వాలి. ఇవాళ మనం 2 జవాబులు తెలుసుకున్నాము. శరీరాన్ని కృషింప చెయ్యడము మంచిది కాదు. చలికాలం లోపల పీకల దాకా నీళ్ళ లోపల మునగడం మంచిది కాదు. రాతి పెట్టెల లోపల వాటి మీద వీటి మీద కూర్చోవడం మంచిది కాదు. శరీరాన్ని నాశనం చేసుకుంటే లాభం ఏంది? బ్రతికుండగానే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకోవడం మంచిది కాదు. ఇదంతా తామసము. ఇదంతా కూడా తామసమైనటువంటి తపస్సు. శరీరాన్ని కృషింప చేసుకుంటూ చేసేటటువంటిది ఏదైతే ఉందో ఇది తామసిక తపస్సు. ఎంత దారుణం అంటే, వీళ్ళు ఎలాంటి ఇదంటే, ఓ పెద్ద కొండ మీద ఒక రాయి పెట్టాం, ఆ రాయి కదలకుండా ఉంటుంది, ఏదో ఒక రోజు తోయబడుతుంది. అది అలా గిరిగిరి, దానికి ఏమీ ఆలోచన ఉండదు, గిరిగిరిగా వచ్చేసి కిందికి వచ్చి ముక్కలు ముక్కలు అయిపోతుంది. వీళ్ళ బతుకంతేనయ్యా. తామస తపస్సు చేసే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉండరు. అత్యంత ఘోరమైనటువంటిది అయ్యా తామస తపస్సు. సో అర్జున, ఎందుకు ఇంకా నీకు ఇవన్నీ చెప్పడము? దుష్టంగా, క్లేశంగా. క్లేశం అంటే కష్టం. కష్టాన్ని తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో శరీరాన్ని, దీన్ని తామసిక తపస్సు. దుష్టంగా చేస్తారు, కాళ్ళని పైకి పెట్టుకొని చెయ్యడము. తామసిక తపస్సు అయ్యా. మీరు లోపల ఎంతసేపు కూడా కోరిక తీర్చుకోవాలనే ఇదే ఉంటుంది. క్షుద్రంగా ఏదైనా సరే దేవుణ్ణి ఒక మాట చెప్తాను చూడండి. ఒక పిల్లాడు నేను చెప్పేది మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోవాలి తపస్సు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జ్ఞానేశ్వర్ చెప్పలే, నేను చెప్తున్నా. ఒక పిల్లాడు, అమ్మ నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి, నాకు ఒక మంచి షర్ట్ కొనిస్తే బాగుంటుందమ్మా, నాకు తెలిసి ఇంట్లో పరిస్థితి బాగాలేదని వీలైనంతగా కొనివ్వండి. అలాగే అమ్మ బాగుంటుంది, స్కూల్లో కూడా నాకు బాగుంటుంది, నేను చూడడానికి కూడా బాగుంటానమ్మా అంటాడు ఒక పిల్లాడు. ఇంకో పిల్లాడు ఏం చేస్తాడు, వాడు ఒక చొక్కా కొనుక్కున్నాడు, నాకెందుకు చొక్కా, నాకు కూడా చొక్కా, అలాంటి చొక్కా కావాలి, నాకు కూడా బూట్లు కావాలి అని చెప్పేసి ఒక పిల్లాడు గొడవ చేస్తాడు. ఇంకో పిల్లాడు అన్నం తినడు, గిన్నెలు పడేస్తాడు, వస్తువులు పడేసి పగలు కొడతాడు. తండ్రిని మనం అంటే మనకి ఎట్లా అంటే చెవులు ఇదైపోయేలాంటి తిడుతూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు, చెవులు దద్దరిల్లేలాగా కేకలు పెడుతూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇందు లోపల నేనేం చెప్దాం అనుకున్నాను? ఈ 3 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఎలా చేస్తారో మనం కూడా దేవుడికి పిల్లలమే కదా. మనం కూడా అలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అయిపోయిందా? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. జ్ఞానేశ్వర్ బుక్ అందరూ కొనుక్కోండి జ్ఞానేశ్వర్ బుక్. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చక్కటిగా సంవత్సరంలో మొట్టమొదటి రోజు నాడు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మొదటిది గీతా దైనందిని గురించి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ చూసి అది నేర్చుకోండి. ఏ రోజు నా రోజు తెలుసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. ఒక చిన్న పేపర్ పెట్టుకొని ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే రాసి పెట్టుకోండి. ఒక చిన్న పాయింట్ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఇవాళ కూడా నేను కొన్ని పాయింట్ రాసుకున్నాను, మీకు చూపిస్తాను ఆగండి. ఇవాళ కూడా రాసుకున్నాను నేను. ఇవాళ అంటే మనము దానికి ఒక రోజు అని ఉండదు. నేను ఇవాళ రోజు రాసుకున్నవి మనకు ప్రతి రోజు ఇవి నేను మళ్ళీ ఏదో ఒక రోజు ప్రవచనాల్లో వాడుకుంటాను. ప్రతి రోజు పెన్ను పేపర్ పెట్టి రాసుకోండి. ఇవాళ మనము మూడు ముఖ్యమైన విషయాలు చెప్పి ముందుగా గీతా దైనందిని ప్రతిరోజు ఫాలో అవ్వండి. 7-8 అడ్వాంటేజ్లు చెప్పాను.
ఒకటి తిదివార నక్షత్ర యోగ కరణాలు అందులోనే ఉన్నాయి. సంస్కృతం నేర్చుకున్న వాళ్ళకి దాని అన్వయాలు, తాత్పర్యాలు, క్లుప్త వివరణ, శ్లోకము పఠనము, దాని యొక్క పూర్తి స్థాయి వివరణ ఏ రోజు ఆ రోజు మనకు జరిగిపోతుంది. ఇన్ని 6-7 అడ్వాంటేజ్లు ప్రతిరోజు ఏదో ఒక సమయం లోపల మీకు అనువైన సమయంలో ఒక 5 నిమిషాలు కేటాయించి కొత్త పాయింట్ వస్తే రాసి పెట్టుకోండి చాలు. ఒక 365 డేస్ ఇది చేయండి, అయిపోయినట్టే. రెండవది ఏం తెలుసుకున్నాము? తపస్సు అనేది మనం ఈ రోజు చాలా క్లియర్ గా తెలుసుకున్నాం. మనం ఎంతవరకు కరెక్ట్ చేస్తున్నాం మన పనులు అని. మనని మనము మార్చుకోనప్పుడు సాధన అనవసరము. అత్యద్భుతంగా ఇందు లోపల ఏం చెప్పాడు? శారీరక మానసిక వాచక ఈ 3 కలిసి చేసే పనినే తపస్సు అంటారు. ఇది కరెక్ట్ గా ఉండి ఇవి 2 బాలేకపోయినా, ఇది కరెక్ట్ గా ఉండి ఇవి 2 బాలేకపోయినా తపస్సు కాదు. తప్పించడము త్రికరణాలతో తప్పించాలి. త్రికరణాలు 3 రకాలుగా పనులు చేస్తాయి. వాక్కు పనిచేస్తుంది, చేతులు పనిచేస్తాయి, మనస్సు పనిచేస్తుంది. ఈ 3 రకాలుగా మనోవాక్కాయంగా ఆ త్రికరణాలతో చేసేటటువంటిది మాత్రమే తపస్సు. ఇదొక్క తపస్సుకే చెప్పాడు, యజ్ఞానికి వీటికి వాటికి చెప్పలేదు. ఎందుకంటే తపస్సు గురించి మనము చాలా తెలుసుకున్నాము. తపోవి క్షీణ పాపాలం అని చెప్పేసి ఏదైతే మనము ఆత్మబోధలో తెలుసుకున్నామో అక్కడ కూడా ఫస్ట్ తపస్సే చెప్పాడు. అందుకోసం ఈ రోజు మనం ఇంత డీటెయిల్ గా నేర్చుకుంటున్నామని అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏం చెప్తున్నాడు? తామసికము, రాజసికము, సాత్వికము చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం మనం. ముందేమో తపస్సు అనగా ఈ 3 కలయిక అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 3 కలయిక వచ్చింది కదా, దీన్ని 3 రకాలుగా చెప్పాలి: సాత్వికంగా, రాజసికంగా, తామసికంగా. యజ్ఞానికి ఈ 3 రకాలు లేవు. యజ్ఞం సాత్వికం, రాజసికం, తామసికం. ఆహారం సాత్వికం, రాజసికం, తామసికం. వచ్చే చాప్టర్ లో కూడా ఇవే తెలుసుకుంటాం మనం. 18th చాప్టర్ లో కూడా ఇవే తెలుసుకుంటాం. సాత్వికం ఏది, రాజసికం ఏది, తామసికం ఏది. వీటి ద్వారా మనం ఏం చేయాలి? దేవుడు ఒక 20 ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు 21వ ఎగ్జాంపుల్, 22వ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? బండిని చక్కగా రూల్స్ అన్ని సరిగ్గా ఫాలో అవుతూ సిగ్నల్ పడక ముందే కొద్దిగా ఆగి ప్రశాంతంగా ఉండి సిగ్నల్ వచ్చే 1 minute లోపల దైవ ధ్యానం చేసుకోవడమో లేదా ప్రశాంతంగా మనం మనస్సును ఉంచుకోవడమో అది సాత్విక డ్రైవింగ్ అంటారు. రాజసిక డ్రైవింగ్ అంటే రెడ్ లైట్ పడే లోపల దాన్ని దాటుకుని వెళ్ళిపోవాలి, అవతల వాడి కంటే స్పీడ్ గా వెళ్ళాలి, నా బండి ఎలాంటిదో చూపించాలి, నా బండి స్పీడును పెంచాలి, రెడ్ లైట్ ను బీట్ చేయాలి అని నా స్పీడ్ ని అవతల వాడికి చూపించడం అనేటటువంటిది రాజసిక డ్రైవింగ్. తామసిక డ్రైవింగ్ అంటే నియమాలు లేవు, రూల్స్ లేవు, ఏం లేదు. రెడ్ లైట్ పడ్డా కూడా నేను ఇలా వెళ్ళి పక్క వాడికి గుద్దుతా. నియమం లేదు, ఏం లేదు. చూస్తే పోలీసు వాడు వచ్చి చూస్తాడు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. టెస్టింగ్ చేస్తే తాగాడని చెప్పి తెలుస్తుంది. 3 ఎక్కారు, 2 ఎక్కాల్సిన బండి మీద. ఇది తామసిక డ్రైవింగ్. అయిపోయిందా? నేను బండి మీద ఎక్కితే దేవుని అందుకుంటూనే పోతాను సార్. హరే కృష్ణ హరే రామ అని కూడా పోతాను. హరే కృష్ణ ఉందని చెప్తుంటాం. నేను ఇప్పుడు ఏమన్నానంటే ఈ 3 రకాల డ్రైవింగ్ ని మనం ఎలా తెలుసుకున్నామో, సాత్విక, రాజసిక, తామసిక, ఇది శ్రీకృష్ణుడు చెప్పలేదు కదా. శ్రీకృష్ణుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. హీ గేవ్ us the framework. You are supposed to fit all your actions into that. మనం చేసేవన్నీ కూడా అందులో ఫిట్ చేసుకోవాలి. సాత్విక కుకింగ్, రాజసిక కుకింగ్, తామసిక కుకింగ్ ఎవరైనా చెప్తారండి? చాలా మంది ఉన్నారు కదా. ఎవరైనా సాత్విక కుకింగ్ అంటే ఏంటో చెప్పండి. రాజసిక కుకింగ్ దర్శనం చేసుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తారు కదా. సాత్విక కుకింగ్ 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 మంచిగా స్నానం చేసి సార్ చెప్పనా? స్నానం చేసి మంచిగా భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధంగా సంపాదించిన దాంతో వండి భగవంతుడికి నైవేదించి తీసుకోవటం సాత్విక ఆహారము. సాత్విక వంట, కారాలు అవి లేకుండా సాత్విక వంట అది అంటే కూరగాయలను కడిగి చక్కగా కూరగాయలను కడిగి పురుగులు లేకుండా బియ్యంని చక్కగా ఇలా ఇలా అని మళ్ళీ ఇవన్నీ చెప్తే సార్ తెలిసిపోయింది సార్ వంట ఎవరు చేస్తారు అంటారని నేను చెప్పట్లేదు. చాలా డీటెయిల్స్ ఉన్నాయి చెప్పచ్చు. దైవనామ స్మరణ చేసుకుంటూ కుకింగ్ చేయడం, దైవనామ స్మరణ. పురుగులు ఏమన్నా వస్తే వాటి జాగ్రత్తగా వేలితో పక్కకు పెట్టడము, ఏరేయడము, రాళ్ళు ఏరేయడము, ఇంకేమన్నా ఉంటే అవన్నీ తీసేయడము, కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడగడము, వాటన్ని మంచిగా 3 రోజుల కిందటివి కాకుండా ఫ్రెష్ తీసుకురావడము. మనం శుభ్రంగా ఉండటము, మనం స్నానం ఆవిడ చెప్పేశారు అది. తర్వాత మంచిగా వాటిని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా తరగడము. మనస్సుతో చేస్తే అవతల వాళ్ళు కూడా బాగుంటారు చెప్పంటారు సార్. వాళ్ళు కూడా బాగుంటారు.
సో ఇలా చేయడం ముక్కలు ముక్కలు. నేను ఒక్క నిమిషం, మీరు మనని డైవర్షన్ తీసుకెళ్ళకండి. సాత్విక కుకింగ్ అంటే ఏంటో నేర్చుకుంటున్నాం. మీ అందరికి వాళ్ళ వంట చేయడం ఎలా అనేది నేర్పిస్తున్నారు, వంట క్లాసులు. అదేం సినిమా? ఆంజనేయుల. ఆ సినిమా లోపల రవితేజ వంట నేర్పి అదేం సినిమా? ఆంజనేయులేనా? కరెక్టేనా? ఆంజనేయులేనా? నయనతార, రవితేజ వాళ్ళ ఇంటికి వచ్చి వంట చేయిస్తాడు ఆవిడతోటి. ఏ సినిమానండి అది? అంజీనా? కాదా, ఆంజనేయులు కాదా? తప్పు చెప్తున్నానా? వాడు వాళ్ళ ఇంటికి వచ్చి వీడియో తీస్తాడు. వాళ్ళ సరే, ఏదైతే అలా నైస్ గా తరిగి ముక్కలు ఇది చేసి అప్పుడే తీసినటువంటి నూనె లోపల, ఆ నూనె కూడా చక్కటి నూనె మనం ఎక్కడో ఇదో వచ్చి వేయించి చక్కగా వేడిగా కాకుండా మంచి ఉడకకుండా చక్కగా నైస్ గా సిమ్ లో పెట్టి ఉడికించి ఇల్లంతా గుమగుమలాడుతూ చక్కగా నైస్ గా ఉండి అలా ఉండి పక్కకు పెట్టి దేవుడు కనిపించి మనకు కనిపించి, ఇది సాత్విక కుకింగ్. తినడం కాదు. రాజసిక కుకింగ్ అంటే హడావిడిగా వచ్చేసేసి దబదబా చేసేసి ఇట్లా తీసి ఇలా పడేయడము, ఇటు స్టవ్ ఇటు గలీజ్ ఉంటుంది అటు గలీజ్ ఉంటుంది, దబదబా చేసేసి వంట బాగానే చేస్తారు వాళ్ళు. రాజసిక. తామసిక కుకింగ్ అంటే ఏంటంటే స్టవ్ బాగుండదు, కంపు కొడుతూ ఉంటుంది. నేను ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. భార్యాభర్త ఇద్దరు కూడా మంచి వాళ్ళే, ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది, అన్యోన్య దాంపత్యం. కానీ ఇల్లు మాత్రం ఎలా అంటే, ఇక్కడ నేల మీద కొద్దిగా అన్నం ముద్దలు పడతాయి, అక్కడ కొద్దిగా చూస్తే మ్యాగీ ముద్రలు ఉంటాయి, ఇక్కడ చూస్తే టేబుల్స్ క్లీన్ గా ఉండవు, అక్కడ చూస్తే కౌంటర్ టాప్ క్లీన్ గా ఉండదు, ఇటు చూస్తే స్టవ్ కడుక్కోరు, దాని మీద అన్ని పాలు పొంగినటువంటి మరకలు. ఎన్ని శుభ్రం చేయాలి చెప్పండి? ఇది తామస కుకింగ్. అయిపోయిందా? ఇలాగా జీవితం లోపల ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటి అంటే, ప్రతి చోట కూడా మనం సక్రమంగా ఎలా ఉండాలి అని నేర్చుకుంటున్నాం. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ అర్థం చేసుకోండి, 16, 17, 18 మనం దేవుడు మనకు మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ మహోన్నతమైనటువంటి జ్ఞానాన్ని మనం అన్వయించుకోవాలి. సార్ మీరు చెప్పినవన్నీ బాగున్నాయి సార్, అన్వయించుకోవడమే కొద్దిగా లేట్ అవుతుంది అని అనకండి ఇంకోసారి. సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం సార్, ఇంట్లో వంట స్నానం చేసాం. ఇంతకు ముందు మేము వారానికి ఒక్కసారి 2 సార్లు స్నానం చేసే వాళ్ళం సార్. ఇప్పుడు రోజు స్నానం చేస్తున్నాం సార్. రోజు కూడా అన్నము స్నానం చేసిన తర్వాత రోజుకు 2-3 సార్లు సార్ స్నానం. అలాగే ఇది సాత్విక, రాజసిక, తామసిక. ఇలాగే ప్రతిదానికి నేనేమో డ్రైవింగ్ గురించి చెప్పాను, ఇప్పుడు కుకింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. ప్రతి పనిలో ఈ 3 తెలపడమే 17, 18 అధ్యాయాలు. అందులోపల ఇప్పుడు మనము యజ్ఞము, తపస్సు అయిపోయింది. వచ్చే వారం దానం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అంటే ఏంటో తెలుసుకున్నాం. సాత్విక శ్రద్ధ ఉన్నవాడు మనస్ఫూర్తిగా దేవతలను ప్రార్థిస్తాడు. రాజసిక శ్రద్ధ ఉన్నవాడు కోరికలు కోరుకుంటూ యక్ష కుబేరులు అన్నాడు. యక్ష కుబేరులు అంటే కోరికలు తీర్చే దేవుళ్ళు. మూడోదేమో తామస శ్రద్ధ ఉన్నవాడు క్షుద్ర పూజలు చేస్తాడు. మనకు విజయవాడ లోపల జరిగాయని చెప్పాం కదా, అప్పుడు అవి క్షుద్ర పూజలు చేస్తారు. ఇది శ్రద్ధ గురించి. తర్వాత ఏం చేశాడు? ఆహారం గురించి చెప్పాడు. ఆహారము మంచిగా ఉన్నటువంటిది, నోటికి చక్కగా ఉండేటటువంటిది సాత్విక ఆహారము. వేడిగా పుల్లగా పండ్లను కొరికేటటువంటిది, ఇవన్నీ కూడా రాజసిక ఆహారము. చాలా నిల్వ ఉన్నటువంటిది, ఫ్రిడ్జ్ లో పెట్టేసింది, రసం పోయినటువంటిది. ఆకలి తీరుస్తుంది కానీ రసం పోయింది, మనం సమోసాలు తింటాం కదా అది. సో ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో తామస ఆహారం. ఆహారం తర్వాత ఆయన ఏం చేశాడు? యజ్ఞము, తపస్సు, దానం గురించి చెప్పడం మొదలెట్టాడు. యజ్ఞం అంటే మనం చేసేటటువంటి కర్మలు. ఆ కర్మలలో ప్రశాంతంగా మనం ఎవరిని పట్టించుకోకుండా మనది మనం చేస్తే అది సాత్వికం. హంగు కోసం చేస్తే రాజసికం. నియమాలు అవి లేకుండా చేస్తే తామసికం. నెక్స్ట్ తపస్సు. తపస్సు అనేసరికి డైరెక్ట్ గా సాత్వికం, రాజసికం, తామసికం అనకుండా ఒకే తపస్సు మానసిక, వాచక, శారీరక, ఈ మూడింటిని కలిపితే తపస్సు అయ్యా. తపస్సు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ తపస్సు కాదు. ఈ మూడింటి ద్వారా, త్రికరణాల ద్వారా చేసేది మాత్రమే తపస్సు. అందుకే తపస్సు అన్నిటికంటే గొప్పది. ఆ తపస్సులో చాలా మంది ఇలా తలకాయ కాళ్ళకి కిందికి వేసుకుని శరీరాన్ని పొడుచుకుని చేస్తారు. ఇదేంటండి? సాత్విక తపస్సు. అంతేనా? తలకిందులుగా పెట్టుకొని శరీరాన్ని పొడుచుకుని. ఓ తామసికనా? అయితే బహుశా పని జరుగుతుంటే అందరూ నన్ను చూడాలి, నాకు గుర్తింపు రావాలి, నాకు పేరు రావాలి అని చేసేది అంతా ప్రశాంతంగా ఉంటూ మనస్ఫూర్తిగా అందరికి సేవ చేయడము, ఇది రాజసికం. సో చాలా చక్కగా చెప్పానయ్యా. సందర్భాన్ని అనుసరించి ఇవన్నీ కూడా నీకు కనిపిస్తూ ఉంటాయి, జనాల నుంచి చూస్తూ ఉంటావయ్యా. నీకు రేపు నేను నీకు దానం గురించి చెప్తాను అని చెప్పి అన్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు రేపు చెప్తానంటాడా అన్నాడు.
నేను ఊరికే అంటున్నాను, వచ్చే వారం చెప్తాను అని నేను అంటున్నాను. సో అందరికీ కూడా అర్థమైందని ఆశిస్తున్నాను. ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే చెప్పండి. చాలా చక్కటిది, మంచిగా ఫస్ట్ డే నాడు అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము, ఆచరించగలిగే విషయాలే తెలుసుకున్నాము. కాబట్టి ఇవాళకి నేను సక్సెస్ అనుకుంటాను. ఇవాళ 1 డే మన జీవితంలో ఒక సక్సెస్ఫుల్ గా గడిచింది అని అనుకోవాలి. ఎందుకంటే ఒక విషయం, కొత్త విషయం తెలుసుకున్న ప్రతిసారి జీవితం అది సక్సెస్ అని గుర్తుంచుకోండి. ఇవాళ మేము కూడా సక్సెస్ అయ్యాం సార్. కొంచెం మిమ్మల్ని బాధ పెట్టకుండా అడిగేదానికి చెప్పాం సార్. నన్ను ఎప్పుడు బాధ పెట్టారండి. నేను ఎప్పుడు బాధపడతానంటే ఎవరన్నా లేట్ గా జాయిన్ అయితే బాధపడతాను. అయ్యో పాపం వీళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా తెలియలేదా అని చెప్పి అనిపిస్తుంది. అంతేగాని ఇప్పుడు బాధ కూడా కాదు అది, అయ్యో వీళ్ళకి తెలియలేదా అనేది. ఆవేదన సార్, కోపం అంటే నాకు రాదు. కోపం అంటే ఏంటో కూడా తెలియదు నాకు. కోపం అంటే ఏంటో కూడా తెలియదు. ఎవరైనా నాకు వచ్చి అడతా, నా దగ్గరికి వచ్చి అడిగారు ఒకసారి, ఏమయ్యా నీకు కోపం వస్తుందా అంటే నాకు కోపం రాదన్నా. ఎవరో అన్నాడు, రాదయ్యా ఎన్నిసార్లు చెప్పాలి, నీకు నిజంగా కోపం రాదు. అరే మనిషివా పశువా ఏం మాట్లాడుతున్నావు, నాకు కోపం రాదని చెప్పాను కదా అని చెప్పి చెప్పాను అన్నమాట. అంటే నిన్న భగవద్గీతలో కానీ ఆ ముఖ్యమైన శ్లోకం కూడా చెప్పలేకపోయాం కదా సార్. కొంచెం అది బాధ అనిపించింది. అది కూడా చెప్పలేకపోయాం, ఏంటి తెలిసింది అని. అలా ఈ రోజు అలా కాకుండా కొంచెం అడిగింది చెప్పాలి అని బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను సార్. కృష్ణ సార్, చిన్న డౌట్ ఉంది, అడగనా సార్? అమ్మా అడగండి ప్లీజ్. అంటే నాకే ఉంది సార్ ప్రాబ్లము, డైరెక్ట్ గానే చెప్పేస్తాను. మీరు ఇందాక అన్నారు కదా సార్, వేడివేడిగా తినేది, ఫుడ్ క్రేవింగ్స్, అంటే ఆ సాత్విక అవి నాకు ఉంది. అది ఎప్పుడు మిగతావన్నీ పాటిస్తున్నా, మీరు అన్నట్టు ఫోన్లు తగ్గించడం, అంటే ఆల్మోస్ట్ ఆల్ 80% అట్లాగా. ఇది మాత్రం వల్ల కావట్లే, అంటే ఎందుకో కుదరట్లేదు. అది ఎలా, దానికి ఏమన్నా సొల్యూషన్? లేదు, శుభ్రంగా తినండి. నాకు సమోసాలు ఇష్టం, అలా అని తినకుండా ఉంటావా? ఇది కొద్దిగా మెల్లమెల్లగా తగ్గిస్తాం. 4 సమోసా ఒకటే గుర్తుంచుకోండి, మీరు 0 చేయడం అసంభవం. మీ జీవితం మొత్తంలో, మీ జీవితం కాదు, ఒక సన్యాసి జీవితంలో కూడా 0 చేయడం కష్టము. రాజసికము తామసికము, నా మాట నమ్మండి. అంటే ఇప్పుడు సార్ ఒక వస్తువు మీద బాగా ఇష్టం ఉంది, దాన్ని ఇంద్రియ నిగ్రహం కోసం తగ్గించుకుంటూ సాధన ద్వారా ఎంత వీలైతే అంతే మొత్తం చేస్తామా మనం, మొత్తం చేస్తే అడుగుతున్నాను సార్. ఎలా అలవాట్లు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి చెప్పారు కదా సార్, అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నది నా స్ట్రైట్ క్వశ్చన్. నాకు వేడివేడిగా తినే అలవాటు, అన్నం గానీ టీ గానీ. అన్నం వేడిగానే తినండి. నేను చెప్పింది అది కాదు. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు మనకు సమోసా ఉంది, సమోసా వేడి కావాలి అంటే ఏం చేస్తాం, దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి మైక్రోవేవ్ లో పెట్టి మరి కాయలాగా చేస్తాం. ఇప్పుడు అలాంటి నేను వేడి నీళ్ళు తాగుతున్నా, అది తప్ప? అక్కడ చెప్పినట్టు పర్పస్ వేరు. వేడి వస్తువులు తప్పని కాదు. ఇక్కడ వేడి అన్నమే తినండి, పాచిపోయిన అన్నం తినద్దు. అందులో మీరు చేసిన తప్పు కాదు. నేనేమంటానంటే, మీకు కారము, ఉప్పు, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ పికిల్ ఉంది. పికిల్ సౌత్ ఇండియన్స్ కి ఎవరు ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను ఏం తినను, నాది మొత్తం సాత్విక ఆహారమే. అన్నము, ముద్దపప్పు, ఆవకాయ, అప్పడం, పెరుగు, ఈ 5 తప్ప నాకు జీవితంలో వేరే లేవు. ఇవి తింటాను అంటే నాకు అయిపోయింది ఆల్రెడీ. రేపు పొద్దున్న నేను ఇవి తింటానంటేనే నాకు నోట్లో నీరు ఉడుతుంది. నాకు వేరే మీరు పంచపక్ష పరమాణాలు ఏంటయ్యా అంటే, ఇవి అన్నము, ముద్దపప్పు, ఆవకాయ, అప్పడము, మజ్జిగ లేదా పెరుగు, అయిపోయింది పంచపక్ష పరమాణాలు నాకు. అయినప్పటికీ కూడా ఇందులో ఒకటి ఉంది కదా, ఆవకాయ ఒకటి ఉంది కదా. సో ఆవకాయ ఉన్నప్పుడు ఏమైతుంది మనకు, ఆవకాయ తప్పు. కానీ ఒకటి ఏంటంటే, నిల్వ ఉండే వాటిల్లో ఆవకాయ బెటర్. ఆవకాయ సహజ లక్షణం కాబట్టి మనం ఏం చేస్తామంటే అది వాడదాం. తప్ప, కొంతవరకు తప్పే. కానీ 100% తగ్గించగలమా? ఇంపాసిబుల్. మనం వేసుకునే క్వాంటిటీ తగ్గించుకోగలమా? ఎస్, వీ కెన్ డూ. నా పాయింట్ ఒకసారి తినాలి, ఒకసారి 2 సార్లు అలా, ఒకసారి అలా తగ్గించుకుంటూ రావాలి. ఇంత బదులు ఇంత తింటాం. మసాలా తినద్దని నేను అంటలేను, అలా అంటే చచ్చూరుకుంటాం. అసలు ప్రవచనాలు మానేస్తారు మీరు. ఇంత తినేది ఇంత తినాలి, ఇంత తినేది ఇంత తగ్గించాలి. మెల్లమెల్లగా తగ్గిస్తూ ఒక లోయెస్ట్ క్వాలిటీ ఎంత పాసిబుల్ అంతవరకు తినాలి. అంతేగాని మొత్తం మానేస్తే పోయినట్టే. అదే విధంగా ఉపవాసం ఉండడం తప్పని చెప్పి మనం ఎంత బాగా తెలుసుకున్నాం. చాలా మంది ఉపవాసాలు అవి అది నేను క్లియర్ గా చెప్పాను. ఆఖరికి జ్ఞానేశ్వర్ అయితే క్లియర్ గా చెప్పాడు, శరీరాన్ని శుష్కుంపేసేది ఏది చేయకూడదు అని. కాబట్టి ఏం చేయాలి, మీరు ఏకాదశి రోజు నాడు ఆహారం మానేయండి, మంచిది. వారానికి ఒక రోజు ఆహారం మానేయండి, మంచిది. కానీ అదేదో సినిమా లోపల నువ్వు 14 సోమవారాలు 50 ఇవి ఉండు, నీ కడుపు నొప్పి తగ్గుతుంది అంటే వాడు బ్రహ్మానందం ఏమంటాడు మల్లీశ్వర్ సినిమాలో, అవన్నీ చేస్తే నా కడుపు నొప్పి ఉండడం కాదు, నేనే ఉండలే అంటాడు వాడు. సో అట్లాగా అది ఏదైనా అతి సర్వత్ర వర్జయేత్.
ఏదైనా కూడా మనం కొద్ది కొద్దిగా చేయడం తప్పు, అంతేగాని ఇప్పుడు ఆవకాయ ఇంత తినేది అసలు మొత్తం మానేస్తానంటే అసలు వదిలేస్తాం, ప్రవచనాలు వదిలేస్తాం. ఒక ఆవిడ చెప్తుంది అనమాట, ఏమండి డాక్టర్ గారు చెప్పారండి మనకు నా రోగం తగ్గడానికి అని చెప్పి చెప్తుంది. ఇట్లా మనము ప్లేస్ మార్చాలటండి, మనం ఎక్కడికి వెళ్దామండి, కొడైకెనాల్ వెళ్దామా, ఊటీకి వెళ్దామా, లేకపోతే స్విట్జర్లాండ్ వెళ్దామా అని. అంటే అంటే ఏం మారుద్దామంటే మారుద్దాం అని. ఏం మారుస్తారు అంటే డాక్టర్ని మారుద్దాంలే అంటాడు. సో అట్లాగా సో మనం ఏంటంటే కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ తీరాలి, మనం కొద్దిగా తగ్గించాలి, అంతేగాని మొత్తం తగ్గించేస్తే అసలుకే మానేస్తాం మనం. ఇప్పుడు అట్లా. సో అదొకటి గుర్తుంచుకోండి, ఏది కూడా మీరు పూర్తిగా తగ్గించలేరు. ఇప్పుడు ఫోన్ కాల్స్ కూడా మీరు తగ్గించారనుకోండి, 2 రోజుల లోపల మీకు ఎలా అయిపోతుంది తెలుసా? ఇందులో అందరూ ఒక్కొక్కరు 70 కాల్స్ కు తక్కువ చేయరు. నాకు వాళ్ళ ఛాలెంజ్ కడుతున్నా, ఇందులో ఒకళ్ళిద్దరు ఉన్నారేమో 1-2 కాల్స్ చేసేవాళ్ళు, బట్ ఇందులో కనీసం 70 కాల్స్ రోజుకు చేయని వాళ్ళు లేరు. అమ్మో లేదు సార్, లేదు సార్, ఒకటి ఉంటే ఉంటది, లేకపోతే లేదు సార్. సార్ అది కూడా మా పాప చేస్తుంది సార్. అంటే మీ క్లాస్ లో చెప్తాను సార్ మా పాపకు కూడా, వేరే ఏం మాట్లాడను. అది అడుగుతుంటది, అదే చెప్తుంటాను సార్. అంటే నేను తప్పనను. ఇప్పుడు బంధాలు అనేవి ఎంత బాగుంటాయి తెలుసా? బంధాలు అనేవి ఎంత ఆనందాన్ని కల్పిస్తాయి తెలుసా? కాకపోతే అది శాశ్వతం కాదని గుర్తిస్తే చాలు, అంతే. ఇప్పుడు నేను ఏమైతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాదన్నా ఒక మనిషికి ఇంకొక మనిషి తనతో ఉంటే మంచిగా అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం గుర్తించాల్సింది ఏంటంటే మన అసలు స్వరూపం అది కాదు అని గుర్తించినప్పుడు తగ్గిస్తాం. సొంత వాళ్ళతోటి నేనేమంటున్నానంటే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి, పిల్లలతోటి తగ్గిస్తూ 70 ఏళ్ల తర్వాత భార్యతో కూడా తగ్గించాలి, భర్తతో కూడా తగ్గించాలి. అప్పుడు అంటే ఈ సాధన చేస్తే 70 ఏళ్లకు మనకు పరిణతి వస్తుంది. రాకపోతే ఏమవుతుంది, బంధం మనం వదలదు. చాలా బాగా అనిపిస్తుంది, మన ఇంటికి 10 మంది వస్తూ సరదాగా కబుర్లు చెప్తూ మనతో ప్రేమగా మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. అందులో అందరూ మంచి వాళ్ళే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఆత్మీయులలో 10 మంది మంచి వాళ్ళు అనుకోండి, ఎంత బాగా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని వదలడం ఎంత కష్టం. కానీ మనం ఇక్కడ గుర్తించాల్సిన సత్యం ఏంటంటే ఈ 10 మంది శాశ్వతం కాదు, నేను కూడా శాశ్వతం కాదని గుర్తిస్తే యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వర్స్ట్. మిమ్మల్ని మీరు మీకు ఫ్యూచర్ లో జరిగే దానికోసమని సంసిద్ధులుగా చేసుకుంటున్నారు. నాకు పాయింట్ ఐఎమ్ నాట్ షూర్ వెదర్ యు ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఆర్ నాట్. అర్థమైందండి నేను ఏమంటున్నాను? ఎందుకు ఆత్మీయులతో కూడా తగ్గించండి అంటున్నాను అంటే, ఫస్ట్ మీరు ఆత్మీయులతో తగ్గించకండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ గ్రూప్ లో అలగా జనాలు ఎవరున్నారో చూసుకోండి, ఫస్ట్ వాళ్ళని తగ్గించండి, వాళ్ళని ముందు తగ్గించేయండి. చుట్టాలలో ఎంతమంది అలగా వాళ్ళు ఉన్నారో చూడండి, వాళ్ళని తగ్గించేయండి. చుట్టాలని, ఫ్రెండ్స్ ని ముందు తగ్గించేసేయండి. అందులోపల కూడా మీకు బాగా ఇష్టమైన వాళ్ళతో ఒకళ్ళతో ఇద్దరితో కొన్నాళ్ళు కంటిన్యూ చేయండి. తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఎంతమంది కావాలి? ఒక భార్య, పిల్లలు, తను. అంటే అమ్మ నాన్న వాళ్ళతోనే వదిలేయండి, అది మన బాధ్యత, చేసి తినాలి. ఆ తర్వాత కూడా ఒక్కొక్కసారి బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు మా పెద్దన్నయ్య ఉన్నాడు, ఆయనకు మేము చేయాల్సిందే, తప్పదు. ఇంకా అలాంటప్పుడు అవి మనం వదలలేం కదా. ఇప్పుడు మా పెద్దన్నయ్య అంటే నా తండ్రి లాంటి వాడు, తప్పక చేయాలి. ఇవాళ మేము ఏదో పని మీద వెళ్తూ నా కొడుకును కూడా తీసుకెళ్తే మా కొడుకు మా పెద్దన్నయ్యకి మసాజ్ చేస్తుంటే ఆ బ్యాంకర్ చూసి ఆశ్చర్యపోతున్నాడు, సార్ ఏంటి సార్ ఇంత ప్రేమగా ఉంటారు అని చెప్పేసి. వాడు నాకు చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని తిరిగాడు మా అన్నయ్య, పెద్దన్నయ్య. సో నన్ను ఎంత ముద్దు చేసేవాడు, ఆలయాలకు వెళ్ళి నా చెయ్యి ఫస్ట్ పెట్టించేవాడు టెంపుల్ లోపల. అంటే అయినా సార్ అలా చేస్తారా అని. ఎందుకు చెయ్యవు, అది గుర్తుంచుకోవాలి. అవతల వాడు చేసినది మనం గుర్తుంచుకోకపోతే ఎట్లాగా? సో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి, అవసరం లేకపోతే నేను తగ్గించేవాడిని. వాడికి నా అవసరం ఉంది, మా పెద్దనయ్యకి, నేను తప్పకుండా వాడితో ప్రేమగా ఉండి తీరవలసిందే. రోజుకు వాడికి అమ్మున్నప్పుడు రోజుకు ఒకసారి కాల్ చేస్తే ఇప్పుడు వాడికి 3 సార్లు కాల్ చేసి మాట్లాడుతున్నాను, వాడు స్టేబుల్ అయ్యేదాకా. సో ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, అనవసరమైన చెత్త జనాలను తగ్గించుకుంటే ఆత్మీయుల పైన మీరు కేటాయించవచ్చు. తర్వాత ఏం చేయాలి? ఆత్మీయులలో కూడా ఎంతమంది అవసరం తగ్గించుకుంటూ రావాలి. మన పైన డిపెండెన్సీ తగ్గించాలి. ఆత్మీయులతో వదలడం చాలా కష్టం అనిపిస్తుంది. మన అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములు మనతో ఎంత ప్రేమగా ఉన్న వాళ్ళు, బాబాయి, పిన్ని, అన్న మన జనాలందరినీ వదలడం ఎంత కష్టం. అది కూడా తగ్గించాలి, తప్పదు. నేను ఏదో కోపంగా చెప్పట్లేదు, నాకేం కోపం మీ అందరి మీద. మనని మనము సంసిద్ధులుగా చేసుకోవాలంటున్నాను అంతే. ఆ వైరాగ్య భావన రావాలంటున్నాను అంతే. మెల్లగా తెచ్చుకోండి. నేనేమంటే ఒక రోజులో రాదు. ఈ 1 year పాటు అందరూ గీతా దైనందిని వింటూ ఒక 1 year లో తెచ్చుకోండి. 365 days లోపల మీ అందరికీ కూడా కొంత ఒక 3 మెట్లు ఎక్కితే నేను సంతోషిస్తా. తర్వాత ఇక మీరు ఆలోచించక్కర్లేదు తెలుసా, మీరు 3 మెట్లు ఎక్కితే దేవుడు 30 మెట్లు ఎక్కిస్తాడు. ఇది నా మాటగా రాసుకోండి. భగవంతుడి పంచాయతీలో తప్పుండదు. ఒక చిన్న తప్పున్నా కూడా ఏమైతుంది, భూమి ఎప్పుడో వెళ్ళిపోయేది. చంద్రుడు కొద్దిగా దగ్గరికి వచ్చినా, కొద్దిగా దూరం వెళ్ళిపోయినా అయిపోయేది మన పని మటాష్.
సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడి గాలులు నిన్న చెప్పుకున్నాం, ఆ జూపిటర్ గ్రహం ఆపుతుంది, లేకపోతే ఏమైపోయేది మనం మటాష్. సముద్రం ఒక్కరోజు టైం పాస్ కాక పొంగిందంటే మన పని మటాష్. ఒక్కరోజు సూర్యుడు గనక నేను ఇవాళ ఉదయించడం అంటే మన పని ఏమైతుంది? ఎంత ఎంత సింపుల్ జీవితం అనేది. చిన్న సూది గుచ్చుకుంటే చచ్చిపోతాం మనం, చిన్నగా రక్తం పోయింది అంటే చచ్చిపోతాం మనం. అలాంటి చిన్న జీవితంలో ఎన్ని బంధాలు పెట్టుకుంటే ఎక్కడ అనేది ఒకసారి ఆలోచించండి. నేను అన్నానని అనుకోవద్దు. ప్రవచనాలు అందుకే నేను 10 సార్లు వినమంటాను. ఎందుకంటే వైరాగ్య భావన వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పలేను. ఇప్పుడు మీరు ఆత్మీయులతో ఎంతైతే ఆనందంగా ఉంటున్నారో అంతకంటే 1000 రెట్లు ఆనందంగా ఉంటారో ఐ కెన్ గివ్ యూ ఇన్ రైటింగ్. వైరాగ్యంలో వచ్చే ఆనందం ఇంకా మరెక్కడా రాదు. ఆ వైరాగ్య భావన డెవలప్ చేసుకోండి. అప్పుడు మీరు బాధ్యతలు చేస్తున్నా ఏమనిపించదు. మీకు ఎలా ఉంటుందంటే, జ్ఞాని అనేటటువంటి వాడు ప్రపంచ సంసారి అంటారు జ్ఞానిని. ప్రపంచమంతా నాదే. అటువంటి ఆనందకరమైనటువంటిది వసుధైక కుటుంబం అనేటటువంటి భావన మన లోపల కలుగుతుంది. నన్ను నమ్మండి, ఐ స్వేర్ ఆన్ ఎనీథింగ్, నన్ను నమ్మండి. ఆ ఆనందం మీకు ఈ వచ్చేటటువంటి ఈ చిన్న చిన్న ఆనందాల కంటే ఎంతో ఎక్కువది. శ్రీకృష్ణుడు అన్నాడు, నీకోసం నేను పెద్ద జలాశయం పెట్టానయ్యా, నువ్వు చిన్న వాటర్ బాటిల్ కోసం కక్కుర్తి పడుతున్నావు అన్నాడు. అది గుర్తించండి. జై శ్రీకృష్ణ. మీ అందరూ చాలా నేను మీ అందరి మీద కంప్లైంట్ చేయను, నేను ఊరికే జోక్గా మిమ్మల్ని సతాయించడానికి అంటుంటాను అంతేగాని యు ఆల్ ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, అన్ని కూడా అర్థం చేసుకుంటాం. కాదండి, మనం మనిషి ప్రాణం పోతే అందరి బంధాలన్నీ కట్ అయిపోతాయి. కరెక్ట్. ఏ బంధమైనా తెగడానికే వస్తుంది. ఇదే కదా హిరణ్యకశిపుడు వాళ్ళ అమ్మతో ఏమంటాడు, అమ్మా ఎందుకమ్మా బాధపడతావు? అక్కడ మరదలు బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మరదలు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ దగ్గర తీసుకుంటాడు. ఎందుకురా బాధపడతారు? మీ నాన్న పిరికివాడా అయ్యి ఓడిపోయాడా? నాన్న యుద్ధం చేసి ఓడిపోయాడు రా, ధైర్యంగా ఓడిపోయాడు. అమ్మా చెట్టు మీదకి పక్షులు ఎందుకు వస్తాయో తెలుసా? చెట్టు మీద కలిసి విడిపోవడానికే వస్తాయి. మనుషులు చలివేంద్రం దగ్గర ఎందుకు కలుస్తారో తెలుసా? అక్కడ ఇచ్చేటటువంటి నీళ్ళని తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. అమ్మ చేయవలసినటువంటి జర్నీ ఎక్కువ ఉంది, మనం ఆగినటువంటి మదిలి చిన్నది. ఎవరి చేతిలో చనిపోయాడు? మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి చేతిలో చనిపోయాడు. అందరి హృదయాలలో ఉన్నటువంటి సర్వాంతర్యామి చేతిలో చనిపోయాడు. చెప్తుంటే ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది దితి బాధ మొత్తం తగ్గిపోతుంది కొడుకు చెప్పిన తర్వాత. మరదలు కూడా తగ్గిపోతుంది. కర్మకాండాలు చేయించేస్తాడు అద్భుతంగా. ఎవ్వరూ బాధపడరు, ఇంకా కొత్త సంతోషపడతారు అందరూ. అప్పుడు మొత్తం అయిపోతుంది. బయటికి వెళ్తాడు. వెళ్ళేసి మంత్రులందరినీ సమావేశపరుస్తాడు. ఈ రోజు నుంచి విష్ణుమూర్తి మన శత్రువు. ఎక్కడ బ్రాహ్మిన్స్ కల్పిస్తే వాళ్ళని చిత్తగొట్టండి, ఎక్కడ వేదాలు కనిపిస్తే వాళ్ళని చితగొట్టండి, ఎక్కడ విష్ణునామం కనిపిస్తే వాళ్ళని చితగొట్టండి. విష్ణుమూర్తి పేరు వచ్చింది అంటే వాళ్ళని చితగొట్టేసేయండి. అయిపోయింది. ఒక్క క్షణంలో వాడు ఇచ్చినటువంటి మహోన్నతమైన జ్ఞానం ఏమైంది? సో ఎంత జ్ఞానమైనా కూడా మనము మన వంతుకు వచ్చేసరికి మనం మర్చిపోతాం. అది మర్చిపోకుండా ఉండాలి. అతను చెప్పినటువంటిది ఎంత గొప్పది. చెట్టు మీద పక్షులు ఎందుకు వస్తాయి? విడిపోవడానికే వస్తాయి. అలాగే మనం అందరం విడిపోయేది. ఇక్కడ ఎవరు మనతో రారు. మన భార్య మనతో వచ్చిందా? పిల్లలు మనతో వచ్చారా? నేను పుట్టినప్పుడు నా భార్య ఎక్కడుంది? నా తర్వాత 3 ఏళ్లకు పుట్టింది ఆమె. నేను పుట్టినప్పటికీ మా అమ్మ నాన్న ఆల్రెడీ పుట్టేశారు. వాళ్ళు ఇప్పుడు లేరు. ఎక్కడున్నారు? నేను ఆలోచిస్తే నాకు ఇంకా జవాబు దొరకట్లేదు వాళ్ళు ఎక్కడున్నారు అనేది. సో కాబట్టే మన హిందూ ధర్మం ఒక జవాబిస్తుంది. ఏంటంటే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఈ మట్టి పాత్రలను మనకిచ్చాడు. ఈ మట్టి పాత్రలలో కదలిక ఉండదు, కానీ మన మట్టి పాత్రలు ఏవైతే ఉన్నాయో వీటి లోపల తను ప్రవేశించాడు కాబట్టి వీటిలో చలనం ఉంది, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఆలోచన ఉంది. ఈ ఆలోచన ద్వారా నీకు ఇచ్చాడు కాబట్టి దాని గురించి మట్టి కుండని అడిగి నువ్వు మట్టివి అది అని చెప్తే అది ఏమీ అర్థం కాదు దానికి. మనకి అట్లీస్ట్ అర్థమవుతుంది కదా. అర్థమైన మనము సాధన చేయకుండా వచ్చినటువంటి బంధాలలోనూ పిచ్చి పారాయణలతోటి, పిచ్చి డ్యాన్సులతోటి, పిచ్చి సేవలతోటి జనాలను తోస్తూ తంతు కొడుతూ ఆలోచించండి ఒకసారి. ఎవరికి వారు ఆలోచించాలి. నేను చెప్పిన మార్గంలో ఆలోచించండి. చూడండి మీకు తప్పు అనిపిస్తుందా లేదా ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ఉందా? రేపు మనకు మళ్ళీ మహోన్నతమైనటువంటి భగవంతుడు స్వరూపమైనటువంటి విష్ణు సహస్రనామము తర్వాయి భాగం తెలుసుకుంటాము. అందులోపల మనము ఆగిపోయిన శ్లోకాన్ని మళ్ళీ 37 శ్లోకం అనుకుంటాను, అది సగం చెప్పుకున్నాము. అది పూర్తి చేసుకుని వెనక్కి రివిజన్ కి వెళ్తాము.
సో ఎందుకు విష్ణు సహస్రనామం ఎన్నిసార్లు మనం తెలుసుకోవడం వస్తుంది అంటే ఈ జ్ఞానం అన్ని ప్రవచనాలలో వాడుకుంటున్నాం. మనం విష్ణు సహస్రనామంలో నేర్చుకున్న ఈ 37 శ్లోకాల యొక్క సారమే మిగతా అన్ని ప్రవచనాలలో ఎక్కడో ఒక చోట వాడుకుంటున్నాం. కాబట్టి ఆ చేసే 37 శ్లోకాలు అంటే సుమారుగా 350 నామాలు. ఆ 350 నామాలని చేస్తే చాలు మనకు దేవుడు కనిపిస్తాడు. ఇంక వేరే ఏం చేయక్కర్లే. కాబట్టి 1000 చదవాలా, 1000 సార్లు చెయ్యాలా? లేదు. ఆయన తత్వ విధానంద గారు ఎవరు అన్నారు, మేము లాస్ట్ టైం 100 సార్లు చేసామండి విష్ణు సహస్రనామము, ఈసారి 1000 సార్లు చేద్దాం అనుకుంటున్నాము అంటే చేస్తారు. రెండోసారి ఈసారి 1,00,000 సార్లు చేద్దాం. అదేంటి 1000 సార్లు చేసినప్పుడు నన్ను ఎందుకు చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు? 1000 సార్లు మీరు చేశారు అంటే విష్ణుమూర్తి రావాలి కదా అని అన్నట్టు ఆయన జోక్గా. తత్వ విధానంద గారి జోక్ అది. సో అంటే రాలేదు భగవంతుడు అంటే ఏంటి, నువ్వు భక్తిగా చేయలేదు అనంత. ఇవన్నీ కూడా హిందూ ధర్మం కోసం మంచివి, సహస్రగల, కోటి గలాలు ఇవన్నీ మంచివి. కానీ ఒక వ్యక్తికి మంచివా కాదా అనేది ఆ వ్యక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ఎంత శ్రద్ధగా చేశాడు, హంగు ఆర్భాటం లేకుండా చేశాడా, సాత్విక బుద్ధితో చేశాడా, త్రికరణంగా తపస్సులాగా చేశాడా, దెన్ వాడికి కూడా ఫలితం, మంచి ఫలితం వస్తుంది. జై శ్రీకృష్ణ. ముగించుకుందామా? రేపు అద్భుతమైన అది నేర్చుకుందాం. మీ అంటే ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ గురించి చెప్పారు కదా సార్, ఇట్లా జరిగింది సడన్ గా నవ్వుతూ ఉన్న మనిషి అని. నిన్న నైట్ మిమ్మల్ని తలుచుకున్నాం సార్. ఎందుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఇట్లానే బాడీ చెకప్ కి విజయవాడలో నమ్మకం లేదు నాకని హైదరాబాద్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్తూ హాస్పిటల్కి వెళ్తున్నానన్న ఫీలింగ్ తో భయపడి ఆ నిమిషంలో నిన్న నైట్ ఆయన లేరనమాట. అప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. అంటే మా వారు నాతో అన్నారు, అయ్యో ఒక్క రోజు ఆగితే న్యూ ఇయర్ వచ్చేది, చివరి రోజు అది ఇయర్ ఎండింగ్ సమ్ లాస్ట్ డే ఏదో అన్నారు. నాకు ఇంతకుముందు నేను ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు మీ ప్రవచనాల వల్ల నాకు అదంత ఈజీగా అయిపోయి నేను ఒకటే మాట అన్నా, అయ్యో ఆయన ఆయుష్ అంతవరకే, పోయే ప్రాణానికి న్యూ ఇయర్ రావటం ఏంటండి, ఏ నిమిషంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా, దానికి మళ్ళీ న్యూ ఇయర్ అని మళ్ళీ మనం అనుకొని అది మన తృప్తి కోసమే తప్పితే బాధపడటానికి ఏముండదు అని మీ ప్రవచనం వల్ల నేను ఎదుటి వాళ్ళకి అలా నేను చెప్పగలుగుతున్నా. అది మాత్రం నాకు మీ ద్వారా వచ్చిన నాలెడ్జ్ చేశారు. ఇంతకుముందు నేను బాధపడేదాన్ని, అయ్యో అప్పుడే ఒక రోజు అయితే న్యూ ఇయర్ వచ్చేది ఇలా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు అలా ఏం లేదు సార్. మీ ఆలోచనలు చాలా వరకు అలా. కానీ మీరు ఎప్పుడు చెప్పిన 3 రోజుల నుంచి చెప్తున్న మాట నిన్న రాత్రి తలుచుకున్నాము. సడన్ గా ఉన్న వ్యక్తి అలా మీరు ఎప్పుడు చెప్తారు కదా సార్, ఏ నిమిషంలో ఏ ప్రాణం మీకు శాశ్వతం కాదు, ఏ నిమిషంలో ఏం జరిగిద్దో తెలియదు అని. అది నాకు నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ సార్. ఇది నేను తెలియకుండానే ఈ మాట ఒక్కొక్కసారి బెంగాల్లో నేను ఉన్నప్పుడు మా వర్కర్స్ తోటి అంటుండేవానండి, మానుషేర్ జీవన్ కొతున్ కి హోబే కేవు బోల్తే పరేనా అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. మా వర్కర్స్ అందరితోటి కూడా బెంగాలీలో చెప్తున్నామని. అంటే నేను అది జోక్గా అంటుండేవాన్ని ఆ రోజుల్లో. అంటే అందరూ వాళ్ళు సీరియస్ గా తీసుకుని నిజమే రావు సాబ్ మీరు చెప్పింది కరెక్ట్ అట్లా ఇట్లా అని అందరూ అంటుండేవారు. నేనేమో దూరికే జోక్గా ఆశువుగా చెప్పేవాన్ని, వాళ్ళేమో దాన్ని చాలా సీరియస్ గా తీసుకునేవారు. మానుషేర్ జీవన్ కొకున్ కి హోబే కేవు బోల్తే పరేనా. ఇప్పుడేమో అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆ సెంటెన్స్ నాతో అప్పుడు ఎందుకు వచ్చిందో, నేను అది జోక్గా ఎందుకు అన్నానో తెలియదు. అయిపోయింది. ఆ తర్వాత నేను ఎన్నాళ్ళు పనిచేశాను, 11 ఏళ్ళు పనిచేశాను, అయిపోయింది. 37కి బయటకు వచ్చేసా. సో ఎందుకన్నాను ఆ టైంలో ఆ మాట, ఇప్పుడు చూడండి అదే అంటున్నాను. మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. సో కాబట్టి మనం బంధాలు ఎందుకు తగ్గించాలి అంటే, బికాస్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ కాదు కాబట్టి తగ్గించుకోవాలి. లేకపోతే ఆ బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. మనం ఆ అంతర్ముఖం నవల యండమూరి గారిది తెలుసుకున్నప్పుడు అందులో అదే కదా అనుకున్నది. వాడు ఈ ప్రేమలన్నీ వదిలి వెళ్తూ ఎంత ఏడుస్తాడో తెలిసి దేవుణ్ణి కూడా వాడు విమర్శించే స్థాయికి వెళ్తాడు. కాబట్టి అంతంత పెంచుకోవద్దు, కొంత తగ్గించుకోండి, తప్పదు. ప్రేమని పూర్తిగా పోగొట్టడం అసంభవం, రాజసము తామసము పూర్తిగా పోగొట్టడం అసంభవం. ఎంత వీలైతే అంత తగ్గించుకోవడమే, అంతే. పోగొట్టడం అసంభవం, నేను గ్యారంటీ ఇస్తాను మీకు, సన్యాసులకు కూడా పోదు అది. జై శ్రీ కృష్ణ. చాలాసేపు మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా మంచిగా మొదటి రోజు నాడు చక్కటి విషయాలు తెలుసుకున్నాము. నాకు ఇవాళ చాలా నచ్చింది మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్టు. జ్ఞానేశ్వరి ఏదైతే ఉందో చక్కగా చదువుకున్నాను తెలుసా. ఇవాళ ఎంత బాగా చదువుకున్నాను, నోట్స్ కూడా చూడాల్సినటువంటి అవసరం లేనంత మంచిగా చదువుకున్నాను. వేరేది మళ్ళీ బుక్ దొరికితే ఆ బుక్ లోపల నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను. నా పర్సనల్ పనులు కొన్ని ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. టుడే ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డేస్ అని చెప్పుకోవచ్చు నాకు. అందులో చక్కగా సంవత్సరాన్ని మనం ఇలాగే కొనసాగించుకుందాం. అందరి జీవితాల్లో కూడా సుఖ శాంతులు రావాలి, ఆధ్యాత్మికంగా అందరి లోపల కూడా పరిణతి రావాలని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి మహోన్నతమైనటువంటి భగవంతుడి స్వరూపాన్ని, అంటే మన స్వరూపాన్ని తెలుసుకునే విష్ణు సహస్రనామ ప్రవచనం ద్వారా. ఎల్లుండి ఎప్పట్లాగే మధ్యాహ్నం తిరుప్పావై, రాత్రి
యక్ష ప్రశ్నలు. పొద్దున్న ఇంకొక తిరుప్పావై ఉంది, అది వేరే గ్రూపు. సో మనకు మొత్తం మీద అందరూ కూడా సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఈ ప్రవచనాన్ని ముగించుకుందాం. రేపు రాత్రి మళ్ళీ 9 గంటలకు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వాళ్ళ ముగ్గురు అలాగే కదండి. 12 జన్మలు కావాలా 3 జన్మలు కావాలా అని అడుగుతారు కదా. 3 విరోధంగా జన్మలది. 3 జన్మలే చాలు అంటారు కదా. అవును, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు మొదటి జన్మ. ఆ మొదటి జన్మలో ఏమైంది, వాళ్ళు 2 అవతారాలు భగవంతుడివి అవసరం వచ్చింది కదా. 2 అవతారాలు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిని చంపడానికి వరాహస్వామి, నరసింహస్వామి. అంటే భగవంతుడు 2 జన్మలు ఎత్తితే గాని వాళ్ళని చంపలేకపోయాడు. తర్వాత రావణాసురుడు కుంభకర్ణుడుగా జన్మెత్తినప్పుడు ఏమైంది, ఒకే షాట్ రాముడు ఇద్దరిని చంపేశాడు. తర్వాత అంటే కొంత ప్రతిఘటించారు, కానీ మొత్తం మీద ఇది వారి శక్తి 3వ జన్మ వచ్చేసరికి పూర్తిగా తగ్గిపోతుంది. శిశుపాలుడు దంతవక్తుడు రూపం లోపల అత్యంత సులభంగా భగవంతుడి చేతి లోపల వాళ్ళు హతులవుతారు. సో అది వైరభక్తితో 3 జన్మలు. 3 జన్మలు, వైరభక్తితో 3 జన్మలు, కరెక్ట్. వైరభక్తితో 3 జన్మలు, కరెక్ట్. ముగించుకుందాము, ఓకేనా? జై శ్రీకృష్ణ. రేపు మళ్ళీ జై రాత్రి 9 శ్రీకృష్ణ. గంటలకు అందరికీ శుభం కలుగుగా, శుభం పోయాత్. జై శ్రీకృష్ణ, శుభరాత్రి.